గురుభ్యో నమః. హత్యాది పాపశమనీ భగవతి పాపములను నశింపచేస్తుంది. పాపములు ఉన్నందువలన ఏ విధమైన నష్టం జరుగుతుంది అని అంటే, పాపం ఉన్నవాడు మంచి పని చేయలేడు. పాపం ఉన్నవాడు మంచిని తలవలేడు. పాపం ఉన్నవాడికి మంచి మనం చెప్తే గిట్టదు. వాడికి పాపం గలవాడికి, అంటే పాపం ఉన్నది, మనకి పాపం ఉన్నది అని ఎలా తెలుసుకోవాలంటే, మనకు కూడా ఇది మంచి అని తెలుసు, కానీ గిట్టకపోతూ ఉంటే ఏదో పాపం ఉందని తెలుసుకోవాలి. వాల్మీకి రామాయణంలో సీతమ్మ లంకలో కూర్చుని రామచంద్రుడికి నేను ఇక్కడ ఉన్నాను అనే విషయం తెలియకుండా ఉందా? ఆయనకి సామర్థ్యం లేకుండా ఉందా? మరి నన్ను ఎందుకు రక్షించట్లేదు అన్నప్పుడు ఆమె చెప్పింది, మమైవ దుష్కృతం కించిన్ మహదస్తి న సంశయ. చాలా ఏదో పాపం నేను చేసుకున్నాను అని ఆమెకు నిజంగా పాపం లేదు అంటే, ఇటువంటి కష్టం వాటిల్లితే అది పాపం తాలూకు ఫలమే అని తెలుసుకోవాలి. మన కోసం చెప్పింది. మమైవ దుష్కృతం కించిత్, అందువల్ల మనకి చాలా పాపం ఉన్నది. అలాగే మహాపాపవతాన్ నృణాం జ్ఞానవార్త నరోచతే. బాగా పాపం ఉంటే వాళ్ళకి మనం జ్ఞానం అని చెప్తుంటే, చాలా చాలండి. ఇవన్నీ చాలా చూశాను, చాలా విన్నాను. వినవేం కాదు, వినే బాగా. దీంట్లో కారణం ఏమిటంటే, వ్యవహార దశలో మనం చెప్పేటువంటి నీతులు వేరు, ధర్మం వేరు. ఎందుకంటే అది అనుష్ఠానానికి యోగ్యంగా ఉంటుంది. యోగ్యంగా ఉంటుందంటే మనం ఎప్పుడూ చేయగలవా లేదా అనే విషయం ఒకడు ఉంచినా కానీ అనుష్ఠానం యోగ్యం అని అనిపిస్తుంది. ఒక సత్యనారాయణ వ్రతం చేయండి అంటే అది అసంభవం అని అనిపించదు. ఓ గంగా స్నానం చేయంటే ఇది ఎట్లా కుదురుతుంది అనే మాట లేదు. అందువల్ల మనకి వ్యావహారికంలో ధర్మశాస్త్రాన్ని చెప్పినప్పుడు అన్ని ధర్మశాస్త్రాలు మనకి అంగీకార్యంగానే ఉంటాయి. నువ్వు రోజుకి 3 సార్లు స్నానం చేయి, అంగీకార్యం, తప్పులేదు. ఏదో ఒక రోజు చేయలేకపోతాం, అది వేరే విషయం. చేయడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు ఎండాకాలం అయితే 4 సార్లు కాదు 10 సార్లైనా చేస్తాం. చలికాలం పుడితే ఒకసారి కూడా చేయడానికి కష్టమవుతుంది, అప్పుడు అది చేయలేదు. మొత్తం అసంభవం అనేటువంటి మాట మాత్రం లేదు. కానీ జ్ఞాన విషయంలోకి వెళ్ళే వాటికి ఏది పట్టుకున్నా అసంభవంగానే. ఎందువల్లంటే ఈ కనిపించే మొత్తం జగత్తు మిథ్యా, అందరూ ఇదే అసలు సరిగ్గా వంట పట్టదు. ఇక దీని తర్వాత ఈ దేహాదులన్నీ కూడా నీకు ఏమాత్రం సంబంధించినవి కావు, అసలు ఉన్నవే కావు. ఈ మాటలన్నీ వంటికి ఎలా పడతాయండి అంటే, ఇవి జీర్ణించుకునే విషయాలుగా లేవు. అలాగే నీవు అసలు పోయేవాడివి కానే కాదు, నీకు మరణమే లేదు. ఇంతమందికి మరణాలు చూస్తున్నాం, ఇవాళ నీకు జీవుడికి మరణమే లేదు అంటే, ఇప్పుడు ఇవన్నీ మనకి ఎలా ఉన్నాయంటే అసలు సంబంధించకుండా ఉన్నట్లుగా ఉన్నాయి వేదాంత విషయాలన్నీ. అప్పుడు నయత్ర వేదాః నయత్ర పిత న మాత
పితామాతాదులను కూడా వదిలేసి, మాతాపిత్రాదులను వదిలేసి ఇంకా ఏమిటండి ధర్మం ఏమిటి అనే మాటకు వచ్చే వాళ్ళకి వేదాంతం పట్టడం కష్టం. నిజంగా ఇవన్నీ మనకి అసంభావితంగా కనిపిస్తున్నాయి అంటే కారణం ఏదో కోశంలో పాపం ఉన్నది. ఆ పాపం లేకపోతే ఆ రీతిగా అనిపించవు, అవి స్పష్టంగానే అనిపించవు. ఆ పాపానికి కారణంగా అవి అలా అనిపిస్తున్నాయి. అందువలన పాపం ఉన్న వాళ్ళకి ఈ వేదాంత జ్ఞానం అనేది అంటదు. అందువలనే వేదాంత జ్ఞానానికి ముందుగా సత్కర్మానుష్ఠానం చేయడం. సత్కర్మానుష్ఠానంలో ఏ సత్కర్మను చేసినా ఒకే సంకల్పం, సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. ఎందుకంటే వేరే సంకల్పం ఏం లేదు. మిగతా చెప్పేవన్నీ కేవలం ఎవరో వాళ్ళకి ఉత్సాహానికి వాళ్ళకి ఉత్సాహం చెప్పే. వాస్తవం ఇంత దురిత క్షయం కావాలి. దురితం అంటే పాపం. ఈ పాపాన్ని నశింపచేయాలి. పాపనాశనార్థం ఇప్పుడు ఇవన్నీ చేసుకోవాలి. ఈ పాపనాశనం తప్ప మరొకటి లక్ష్యం మనకి లేనే లేదు. పాపనాశనం అయితే ఏం జరుగుతుందని, ఎవరికైతే పాపం నశిస్తుందో వాణ్ణి భగవంతుడు దగ్గరికి తీసుకుంటాడు. అప్పుడు పరమేశ్వర ప్రీతి దొరుకుతుంది. పరమేశ్వర ప్రీతి అంటే ఆయనకి మనం పాపంగానే ఉండి నువ్వు ప్రీతిగా రావాలి, నీకన్నా వాళ్ళ ప్రీతి వచ్చిందా? ఎట్లా వస్తుంది? నువ్వు పాచిమొహం వేసుకుని ఉంటే ఆయనకి ప్రీతి ఎలా వస్తుంది? అందువల్ల మనం ఏం చేయాలి? నిష్పాపులం కావాలి. వస్తే ఆయనకి నీకు తృప్తి అయిందా అని అడగక్కర్లా, ఆయనకి అది తృప్తి అయింది. అందువల్ల ఎంత పాపం తగ్గుతూ ఉంటే అంతంత ప్రీతి ఆయనకి పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకే రోజున నిష్పాపులం కావాలమ్మా, అది సంభవం కాదు. ఈ పాపం నిష్పాపులుగా కావడానికి కష్టం ఏంటంటే ఇది తరిగేది తక్కువైతూ ఉంటే పెరిగేది ఎక్కువైతూ ఉంటుంది. అనుక్షణం ఏదో ఒకటి చేస్తూనే ఉండాలిగా. ఇటు చేస్తే తప్పు, అటు చేస్తే తప్పు, ఏం చేస్తే ఇటు కాళ్ళు పడితే తప్పు, అడతలకాయ పడితే తప్పు, ఇటు కూర్చుంటుంటే తప్పు, అటు కూర్చుంటే తప్పు. ఇన్ని తప్పులు పడుతూ ఉంటే పెరగకుండా ఏమవుతుంది? ఇన్ని పాప సముదాయాల నుంచి అసలు విడుపడడం అనేది ఈ కర్మలతో సాధ్యమయ్యేది కాదు. దీన్ని గురించి అజామిళోపాఖ్యానంలో ఏం చెప్పారంటే, కర్మణా కర్మ నిర్హార, కర్మలతో పాపాన్ని తొలగింప చేయడం అనేది అసలు అసంభవమైన విషయం. ఎందుకంటే మురుగు నీళ్లతో దేనైనా ఒకదాన్ని తొలిచి అది శుద్ధమైందా అంటే ఏ శుద్ధమైందండి? నీళ్లు మురుగుంటూ నీళ్ళు అది ఉండేది. ఈ కర్మలన్నీ అటువంటివి. అందువలన కుంజర శౌచం, ఏనుగుకి స్నానం చేయించి ఒక ఇటుకరాయి పూర్తిగా రుద్ది స్నానం చేస్తే అది వెనువెంటనే తొండంతో పక్కన ఉండేటువంటి దుమ్ముని తీసి శరీరం అంతా పోసుకుంటుంది. ఇప్పుడు దాని స్నానానికి ప్రయోజనం ఏంటి సార్? ఇలాగే మనకు కూడా ఈ పుణ్యం చేయడం కాసేపు వెంటనే మళ్ళీ ఏదో ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉండడం, ఇది మన్యే కుంజర శౌచవత్, ఇదేం లాభం లేదు. మరి ఆత్యంతిక పాప నివృత్తికి ఏం చేయాలి అంటే పాపం చేసేటువంటి దేహేంద్రియ మన బుద్ధ్యాదులతో మనం ఏకీకృతమై ఉండకుండా వివిక్తులమై ఉండాలి. మనం విడిగా ఉండాలి, వాళ్ళతో కలవకూడదు. మనకి తెలుసో తెలియకో ఎవరితో స్నేహం చేశాం,
వాడిని వచ్చి పోలీసులు పట్టుకుపోయినారు. పట్టుకుపోయిన వెంటనే ముందర మనకు భయం వేస్తుంది కదా. వాడు ఫోన్ నెంబర్లో మనకి 1000 సార్లు కాల్ చేసినట్టుంటే పోలీసులు ఉండగా మనే పట్టుకుంటాడు. అందువల్ల ఇప్పుడు మనం కదా భయపడేది. అలాగే దేహేంద్రియాదులు వీళ్ళు సకల విధమైన పాపముల్ని ఆచరించేవాళ్ళు అని తెలిసిన తర్వాత వాళ్ళతో నువ్వు అహం మమ అంటూ కూర్చుంటే ఇప్పుడు నిన్ను పట్టుకోక ఎవరిని పట్టుకుంటారు? అందువల్ల మనం వాటిని వదిలేసి ఈ సంఘం మనకు పనికిరాదు, వీడు వదిలేయి. ఎప్పటి వరకు దోష దృష్టి రాదో అప్పటి వరకు వదిలివేయలేడు. దోష దృష్టి రావాలి. వైరాగ్యానికి కావాల్సింది ఏమిటి? దోష దృష్టి. అరే వాడితో కలవద్దురా అని ఇంట్లో వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వాడు విండు. పోలీసులు వచ్చి 4 దెబ్బలు వాడిని వేస్తూ వీడికి కూడా కర్ర ఎత్తితే ఇక జన్మలో వాడి మాట ఎత్తడు. అంటే ఆ దోష దృష్టి రావాలి వీడికి. ఒక పిల్లవాడు ప్రేమించాడు. ఇంట్లో వాళ్ళు చెప్పారు వద్దురా 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 అని చెప్పారు. ఎంతమంది చెప్పినా వినలేదు. కానీ ఒక రోజున దాని దగ్గర రహస్యంగా ఏదో మందుల చీటీ చూశాడు. అది చూస్తే దానికి ఏదో క్షయరోగం. అది చూసిన వెంటనే దాంతో కట్ చేసేసాడు. ఊళ్ళో వాళ్ళందరూ ఏమైందిరా? ఏమీ లేదు. ఇంకా అంటే దోష దృష్టి. ఎప్పుడైతే దానికి క్షయరోగం అని తెలిసిపోయిందో ఆ దోష జ్ఞానం వచ్చిన తర్వాత ఎవడు ప్రవర్తిస్తాడండి? ఆ దోష దృష్టి రావడం. అందువల్ల ఇప్పుడు మనకి సంసారం యందు దోష దృష్టి రావాలి, దేహాదుల యందు దోష దృష్టి రావాలి. అప్పటిదాకా మనం జ్ఞానం గురించి మాట్లాడితే ఏం లాభం లేదు. మొట్టమొదలు రావాల్సింది వివేక వైరాగ్యములు కదా. దాని తర్వాత కదా సమాధి షట్సంపత్తి ముముక్షత్వం అవన్నీ తర్వాత మాటలు కదా. మొట్టమొదలు వివేక వైరాగ్యాలు రావాలి అనే వాటికి దోష దృష్టి ఎంతో వచ్చి ఒక్కొక్క దాంతో ఇది మంచిది కాదు. మంచిది. ఈనాడు షుగర్ పేషెంట్లు అందరూ వాళ్ళంతట వాళ్ళే మేము తినం, అయ్యా వాళ్ళు బతుకులైనా సరే మేము తినం. ఎందువల్ల? అది తిని ఒకసారి బాగా ఎక్కువ కావడం, వాడు కష్టపడడం, ఇవన్నీ అనుభవాలు అయిపోయినాయి. దాని మీద దోష దృష్టి పడింది. ఇక వాడు తినడు. ఎవడైనా విషయాన్ని ఆటకాయ దినంగా కాస్త తాగుతాడా ఏమిటి? ఎందుకంటే తెలుసు దోష దృష్టి, దాని నుండి వైరాగ్యం. అందువల్ల సర్వత్ర దోష దృష్టి వస్తే కానీ ఇదేమీ కాదు. ఆ దోష దృష్టి రావాలి అని అంటే యథార్థాన్ని గుర్తిస్తే కదండి దోష దృష్టి. దీంట్లో ఏముందండి? ఇప్పుడు ఇవాళ చాలామంది కూరగాయల్లో అండాలు కూడా ఉన్నాయి అని వాదించేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మనం ఏం చెప్తాం? వాళ్ళకి మనం చెప్పడం అంటే ఆ పాపం గల వాళ్ళకి మనం చెప్పే మాట ఎక్కదు. వీళ్ళు పిచ్చివాళ్ళు ఉంటారు. అవన్నీ ఏమిటి? వంకాయకి దానికి తేడా ఏమిటి అంటే దాన్ని మనం ఏ రకంగా వాళ్ళకి చెప్పగలం? ఎందుకంటే మన యుక్తిని మనం చూపిస్తే వాళ్ళ యుక్తిని వాళ్ళకి చూపించడానికి తయారుగా ఉన్నారు. ఎందుకంటే వాడు జిజ్ఞాసువు కాదు. వాడు వివాదం చేయడానికి, వితండం చేయడానికి, జపం చేయడానికి కూర్చున్నాడు. అందులో వాడితో మనం వాదం చేయడం పనికిరాదు, కుదరదు. అంటే ఇప్పుడు మనం దాని మీద దోష దృష్టి రప్పించడం మన వల్ల కాదు అసలు. అలాగే దేహేంద్రియాదులపైన ఇంతటి ప్రగాఢమైన అహంతలు మమతలు ఉన్నవాడికి దోష దృష్టిని తెప్పించలేం. అందువల్లనే మన వాళ్ళు చెప్పింది ఏమిటంటే అధికారాన్ని అనుసరించి అసలు కథలను వినండి. ఎవరికైతే ధర్మం పట్లనే ఇంకా పూర్తి అవగాహన రాలేదో వాడు ధార్మికమైనటువంటి కథలే వినాలి, ధార్మికమైనటువంటి ధర్మసూత్రాలు వినాలి, మరొక స్మృతుల్ని వినాలి,
మరొక అనేక కథలను వినాలి, నీతి శాస్త్రం వినాలి, అవి చేయాలి. ఎవడైతే అలా కాదండి, ఇదంతా శాశ్వతం కాదు, శాశ్వతమైనది ఏదో నాకు కావాలి, అందువల్లనే యాజ్ఞవల్క్యుడు తాను సన్యసించబోతూ తన ఇద్దరి భార్యలను పిలిచి, ఇదిగో నా దగ్గర ఉండేటువంటి ఈ సర్వస్వాన్ని నేను మీకు ఇచ్చిపోతున్నాను అంటే, మొదట ఆవిడ సరే మీరు విడదలుచుకున్న తర్వాత ఇచ్చిపోండి. రెండవ ఆవిడంతే, అలా ఇచ్చిపోవడానికి వీల్లేదు. ఎందుకని? ఇంతకంటే ఎక్కువది ఏదో సంపాదించుకోవడానికి కదా నువ్వు పోయేది. మాకేదో ఈ చిల్ల పెంకులు ఇచ్చేసి నువ్వు తీసుకోవాలనా? అది ఎలా కుదురుతుంది? ఆ పప్పులు ఉడకవు, దాంట్లో కూడా నాకు భాగం. అప్పుడు ఆమె అడిగింది ఒక ప్రశ్న, ఈ ధనంతో నీవు సంపాదించదలుచుకున్నది వస్తుందా? ఈ ధనంతో నీవు ఏదైతే సంపాదించదలుచుకున్నావో అది వస్తుందా? నువ్వు మాకు ధనం ఇచ్చిపోతున్నావే, నువ్వు సంపాదించుకునేది మేము సంపాదించుకోక్కర్లేదా? అది మాకక్కర్లేదా? ధనం ఇచ్చిపోతే ఏంటి దీనికి అర్థం? నీకు పనికిరాంది మాకు ఇచ్చిపోవడమ్మా, అలా కుదరదు అని రెండో ఆవిడ పట్టుబట్టింది. సరే, ఆయన స్పష్టంగా చెప్పాడు, నాశాస్తి విత్తేనా, అమ్మా నువ్వు ఆశ పెట్టుకోకు, ఈ ధనంతో ఆ జ్ఞానం రాదు. ధనంతో రాదు అంటే ధనసాధ్యమైన కర్మలతో రాదు, ధనసాధ్యమైన కర్మానుష్ఠానంతో రాదు. మరి ఎలా వస్తుంది? ఆత్మవినిశ్చయం కావాలి అంటే అక్కడి నుంచి ఆమెకి చాలా చాలా సంవాదం, చాలా బ్రాహ్మణం అంతా నడుస్తుంది. అంటే ఆమెకు ఈ ధనం మీద దృష్టి లేదు, నాకు అది కావాలని దృష్టి. అప్పుడు పాపం ఉన్నట్లయితే ఏదో ఈ బూడిద పూసుకుని పోతానంటే ఈయనతో పాటు మనకెందుకు? మనం చెప్తే ఉండి ఏదో నోముసుకుని కూర్చోవయా, బాల్టీకి ఇంత చారు ముద్ద తిను అంటే నేను పోతానంటే పోనీ పోతా అనేవాడు మనం ఏం చేస్తాం? సరే ఏదో పోతూ ఇదంతా కాకలకి గద్దలకి పంచిపెట్టకుండా మనకి ఇచ్చిపోయాడు కదా, మనం సంతోషించి ఉందాం. అదో దీనికి కారణం పాపం. ఈ పాపం అనేది 9 రకాలు ఉంటుంది, 9 విధ పాపాలు. ఈ 9 విధ పాపాల్లో కొన్ని పాతకాలుంటాయి, కొన్ని పాపాలుంటాయి. కొన్ని పాపముల్ని పాతకం అని అంటారు, కొన్నింటిని పాపం అంటారు. ఈ పాపం అనేది కేవలం వీడిని కొద్దిగా భ్రష్టు పట్టిస్తుంది కానీ సర్వాత్మన నాశనం చేయదు. పాతకం అనేది వీడిని సర్వాత్మన నాశనం చేస్తుంది. ఇప్పుడు ఒంట్లో బాగా లేకపోవడం వేరు, మనకి జ్వరం రావచ్చు, తలకాయ నొప్పి రావచ్చు, పన్ను పోటు రావచ్చు, ఇవన్నీ వేరు. ఈ చెయ్యో కాలో విరిగిందంటే అది వేరు. చెయ్యో కాలో విరిగితే సరే అతికేది అయితే పర్వాలేదు, అతక్కుండా విరిగితే ఏం చేసేది అవుతుంది? జన్మాంతం వికలాంగుడిగా ఉండాల్సిందే, చేసేదేం లేదు. అందువల్ల పాతకం అనేది వికలాంగత్వ సంపాదకం. పాపం అనేది వాడు ఆ రోజున 1 రోజు 2 రోజులు 4 రోజులు వాడి పని వాడు సరిగ్గా చేయలేడు, వాడు సంధ్యావందనం చేయలేడు, వాడు దేవపూజ చేయలేడు, వాడు భ్రష్టుడవుతాడు. అలా 4 రోజుల తర్వాత సర్దుకుంటాడు. ఇది పాపం, అది పాతకం. ఆ పాతకాలలో మహాపాతకాలు అని 5 పంచమహాపాతకాలు. మహాపాతకాల తర్వాత ఉపపాతకాలు, సమపాతకాలు, అనుపాతకాలు అని
4 రకాల పాపాలు. దానిలో ఇప్పుడు హత్యాది పాపశమని. హత్య అంటే బ్రహ్మహత్య, అది మహాపాతకాల్లో బ్రహ్మహత్య ఒకటి. బ్రహ్మహత్య ఇప్పుడు బ్రహ్మహత్య, గోవధ, అదే బ్రహ్మహత్య, సురాపానం, స్వర్ణస్థేయం, సురాపానం, స్వర్ణస్థేయం, బ్రహ్మహత్య, గుర్వంగనాగమనం అని 4. తత్సంగీచ పంచమ. ఈ 4 చేసిన వాళ్ళతో స్నేహం చేస్తూ ఉండడం. ఇది 5 పాతకాలంటే ఇవి. ఇప్పుడు దీంట్లో ఈ బ్రహ్మహత్య అనేది నిజానికి మనం స్వర్ణస్థేయం చేయం, అలా ఏం అవసరం లేదు. అలాగే బ్రహ్మహత్య చేయలేదు, సురాపానము చేయట్లేదు, గుర్వంగనాగమనం చేయలేదు. కాబట్టి మనకి మహాపాతకాలు లేవు అని మనం అనుకోవచ్చు. మనకి మహాపాతకాలు లేవు. కానీ శాస్త్ర దృష్ట్యా మనకు కూడా మహాపాతకాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఒకటి తత్సంసర్గి, అదొకటి ఉంది. ఎందుకంటే ఎవడు ఏం చేసి వచ్చాడో మనకు తెలియదు. వాడితో కూర్చొని మాట్లాడతాం, మనకు ఎవరో కథ మధ్యలో ఎవడో వచ్చాడు, ఏమిటంటే సందేహం. ఇప్పుడు వాడితో కూర్చొని మనం మాట్లాడడం ఆరంభిస్తే అయిపోయింది. తత్సంసర్గీచ పంచమ. అలాగే మనకి ఇది ఒక కారణం. ఇక రెండవ కారణం, ఆత్మను యథార్థంగా తెలుసుకోకపోతే ఆ ఆత్మను మనం చంపిన వాళ్ళమవుతాం. ఆ ఆత్మను మనం చంపిన వాళ్ళమవుతాం. ఎవరో ఒక మహాపండితుడు వస్తాడు, ఆయన్ని మనం గుర్తించగా ఏదో బిచ్చగాళ్ళండి ఆయన్ని వదిలేసేయండి అని అంటే, ఆ మాట ఆయన వింటే ఆయన నిజంగా ఆయన్ని తల పగలగొట్టి చంపినంతగా ఫీల్ కావాలండి ఆయన. అలాగే మనం సర్వాత్మకమైన, సర్వవ్యాపకమైన, సర్వజ్ఞమైన, సర్వాతిశాయి అయినటువంటి సచ్చిదానంద ఘనమైన ఆత్మను దుఃఖి, ఇది బంధంలో ఇరుక్కున్నది అని అనవసరమైన మాటలన్నీ దాన్ని అని అంటే ఇది బధ కాదా ఇది? అందువలన ఈశావాస్యంలో ఏకే చ ఆత్మహనో జనా, ఆత్మహత్య చేసిన వారు. ఇప్పుడు ఈ ఆత్మహత్య చేస్తే ఇది బ్రహ్మహత్య కంటే మించిన హత్య. ఇప్పుడు ఇది మహాపాతకం అయితే మహాపాతకం. దీని నుండి బయట ఎలా పడాలి? అందువలన అమ్మకి పేరు హత్యాది పాపశమని. ఇప్పుడు ఈ హత్య చేయకుండా ఉండాలి అంటే, ఇవాళ ఒకసారి అమ్మవారిని పూజ చేస్తాం, పూజ చేసి మళ్ళా రేపు ఈ హత్య చేయకుండా ఉండాలిగా. క్షణానికి నువ్వు హత్య చేస్తూనే ఉండు, అమ్మవారిని రక్షిస్తూనే ఉంటుంది. అలా ఎక్కడైనా ఉంటుందా? ఏదో ఒకసారి తెలియక హత్య చేసి ఎవరినో పెద్ద అధికారిని పట్టుకున్నాడు. సరే, అధికారి వాడిని రక్షించాడు. అది ఒకసారి ముద్దు. నేను రోజుకి ఇదిగో 21,600 సార్లు నేను చేసేస్తూ ఉంటాను, నన్ను కాపాడుతూ ఉండు. ఇది ఎలా కుదురుతుందండి? ఇది కుదిరే పని అది కుదరదు. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? ఇది మనం చేసేది హత్య, ఇది చాలా పాపమైంది అని తెలుసుకొని ఈ హత్యను మానడానికి ప్రయత్నం చేయాలి. ఇది కదా ఇది హత్యాది పాపశమని. హత్యాది అనడం వల్ల మహాపాతక, ఉపపాతక, సమపాతక, సంకలీకరణ, మలినీకరణ, జాతిభ్రంశకరణ, మొత్తం ఈ 9 విధాల పాపాలు కూడా ఆది అనే దాంతో చెప్తున్నారు. ఇప్పుడు ఒక సిద్ధాంతం ఏముందంటే, దీంట్లో
నీవు ఇచ్ఛ లేకుండగా ఏదో ప్రాచీన జన్మాంతర సంస్కారం వలన తప్పు చేసినట్లయితే మనం ఇవాళ తప్పు చేయాలి అనే సంకల్పంతో చేయలే, ద్వేషంతో చేయలే, రాగంతో చేయలే. ఎందుకంటే ఇప్పుడు కొన్ని పశువుల్ని చంపేవాళ్ళు దాన్ని తినాలి అనే ఆశతో చేస్తారు, కొన్ని పాముల్ని చంపేవాళ్ళు ద్వేషంతో చంపుతారు. ఇది మన్నెక్కడ కాటేస్తుంది వాళ్ళు. ద్వేషంతోనూ హత్య చేస్తారు, అలాగే రాగంతోనూ హత్య చేస్తారు. రాగద్వేషాదులు లేకుండా మనం పడుకున్నాం, శరీరం ఇటు అటు కదులుతుంది, అది మనం కదల్చాలి, మనమేం ప్రయత్నం చేయలే. ఆ కదిలినప్పుడు ఎన్నో దోమలో చెవులో అవి నలిగిపోతాయి, ప్రాణం పోతాయి. మరి ఈ హత్య చేసేవదను అంటే తెలియక చేసిన దానికి మనకి భగవన్ నామం చేసుకోవడం, అంతకంటే మనం ఏం చేసుకుంటాం? దానిన్నింటికి ఇప్పుడు పాపానికి ఆ పాపానికి పెద్ద పెద్ద శిక్షలు వేస్తే మనం చేసేది ఉందండి. మనం రోడ్డు మీద నడుస్తున్నాం, చేతనైనంత వరకు చెప్పులు లేకుండా నడిస్తే మన కాళ్ళ కింద ఏదైనా ఉన్నట్లయితే వెంటనే తెలుస్తుంది. కానీ అది చాలా సూక్ష్మక్రియ, అది మనం అడుగు వేసిన వెంటనే పోయింది అనుకున్న విషయం. ఇప్పుడు దీనికి మన మీద పెద్ద ఉరిశిక్షే వేస్తే మనం ఏం చేయగలం? అలా అయితే అడుగు తీసి అడుగు పెట్టలేడు, మనం ఏం చేయగలం? అటువంటి చోట్ల నామస్మరణం. అందువలన ఇక్కడ ఆచార్యులు వారు రాశారు, హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృతః అనిచ్ఛయాపి సంస్పృష్ట దహత్యేవ హి పావక. ఆయన శ్లోకం మొత్తం రాయలేదు, అందరికీ తెలిసిన ఆయన అభిప్రాయం. హరిహరతి పాపాని ఇది వచనాత్ అన్నారు. అంటే ఎవరైనా దుష్టమైన చిత్తం గలవారైనప్పటికీ హరి నామస్మరణం చేసినట్లయితే పాపాలన్నీ క్షమిస్తాయి. ఇవి ఏం పాపాలు క్షమిస్తాయండి? సకల పాపాలు క్షమిస్తాయి, బ్రహ్మహత్యాలు కూడా క్షమిస్తాయి అని అర్థం చెప్పవచ్చు, సాధారణ పాపాలు క్షమిస్తాయని అర్థం చెప్పవచ్చు. బ్రహ్మహత్యాదులు క్షమిస్తాయని ఎలా అర్థం చెప్తారు? అలా అయినట్లయితే బ్రహ్మహత్య చేస్తాడు రామారామ అంటాడు, ఇంకో హత్య చేస్తాడు కృష్ణ కృష్ణ అంటాడు. ఎందుకంటే పొద్దున్న మీరే చెప్పారు కదా. ఇక్కడ స్మృత అని ఒక వచనం ఉంది. హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృత. ఈ అపి స్మృత అనే దానికి అర్థం ఏమిటి? స్మృత అంటే స్వాత్మత్వేన స్మృత. స్మృత అంటే స్మరింపబడిన వాడైనట్లయితే స్మృత అని శబ్దార్థము. ఆయన స్మరింపబడిన వాడు కావాలి. ఆ స్మరింపబడిన వాడిని ఉన్నవాడిని ఎలా ఉన్నాడో అలా స్మరించాలి. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన ప్రత్యగ్భూతుడుగా ఉన్నాడు పరమాత్మ. ప్రత్యగ్భూతుడుగా ఉన్నవాడిని నేను పరాక్కుగా స్మరించానంటే ఈ స్మరణ ఎలా కుదురుతుంది? నువ్వు ఆయన ప్రత్యగ్భూతంగా స్మరించు. హరిరహం అని స్మరించు. స్మరించంటే అర్థమేంటి? ముందు అనుభవం ఉంటే కదండి ఇప్పుడు స్మరించేది. ఆ ముందు అనుభవం జ్ఞానానికి ఉంటేనే మనం చెప్తున్నాం కదా. ఎందుకంటే భగవంతుడు ప్రశ్నించాడు 18వ అధ్యాయంలో 65 శ్లోకాలు అయిపోయిన తర్వాత చివరిలో, ఎరా నేను చెప్పింది ఏమన్నా తలకి ఎక్కిందా అన్నాడు. కచ్చిద్ అజ్ఞాన సమ్మోహ ప్రనష్టస్తే. ధనంజయ, అజ్ఞాన సమ్మోహం ఏమైనా కొంచెం పోయిందా ఏమిటి అంటే దానికి ఆయన నష్టో మోహ స్మృతిర్లబ్ధ. మోహం పోయింది, పోయిన వెంటనే జ్ఞానస్వరూపం, స్వయం ప్రకాశమైన జ్ఞానస్వరూపం తెలిసిపోయింది. ఇప్పుడు గుర్తుకొచ్చింది, నేను ఎప్పుడూ ఇటువంటి వాడిని వేస్తాను. నేను ఎప్పుడు కూడా
మోహంతో పీడింపబడిన వాడు నేను కానే కాదు, అది కేవలం భ్రమ అనే విషయం ఇప్పుడు తెలిసిపోయింది. అలాగే ఇప్పుడు దుష్టచిత్తైరపి స్మృత అనే దానికి అర్థం ఏంటంటే ప్రత్యగ్భూతతయా స్మృత. అలా స్మరించినట్లయితే హత్యాది పాపశమని. ఎందుకంటే హత్యాది పాపశమని దగ్గర ఆచార్యుల వారు హరిహరిత పాప అనేది వచనాతని ఉదాహరించారంటే ఏమిటి వారి అభిప్రాయం? వారి అభిప్రాయాన్ని వర్ణించాలి కదా. ఇది ఏదో సాధారణమైన తప్పులు పోతాయి అని అంటే హత్యాది పాపశమని అనే నామం దగ్గర ఎందుకు ఉదాహరణ చేయాలి? హత్యాది పాపశమని అనేటువంటి నామాన్ని వ్యాఖ్యానం చేస్తూ వీరు ఈ మాట చెప్పారు. అందువల్ల ఆత్మహత్య చేసుకున్నవాడు పంచమహాపాతకాలు చేసిన వాడి కంటే కూడా చాలా నికృష్టుడు. ఆత్మహత్య అనేది అనివార్యంగా జరుగుతున్నది. ఉన్న ఆత్మను ఏ రకంగా ఉన్నదో ఆ రకంగా తెలుసుకోక మరొక రకంగా తెలుసుకున్నట్లయితే ఇదే ఆత్మహత్య. అతః దానిని నివర్తింపజేసుకోవాలి. అందువలన శ్రీమద్భాగవతంలో ఒక మాట అన్నాడు, ఈ పురుష శరీరం మనుష్య శరీరం దొరకడం అనేది చాలా కఠినమైన విషయం. ఇది చాలాసార్లు చెప్పుకుంటాం. నృదేహం మనుష్య దేహం, నృ అంటే మనుష్యం, నృదేహం ఆద్యం అంటే ఇప్పుడు ఆశ్చర్యమైన విషయం చూడండి. దేవతాయోనులు యక్షస్సులకి ఒక యోని, అప్సరస్సులకి ఒక యోని, చాలా యోనులు ఉన్నాయి. దేవయోనుల్లో భేదాలు చాలా ఉన్నాయి. మళ్ళా దేవయోనుల్లో వాళ్ళలో చాలా చాలా తేడాలు ఉన్నాయి. దేవతలు, అసురా దైత్యదైతే దరుజేంద్ర దానవ, అక్కడ ఇవన్నీ భూతోమి దేవయోనయ, ఇవన్నీ దేవయోనులు. దాంట్లో రాక్షసులు కూడా ఉన్నారు ఆ దేవయోనుల్లోనే. ఎందుకంటే వాళ్ళు మన మనుషులు కాదు కదా, వాళ్ళకున్న శక్తులు వేరు, వాళ్ళకున్న కథలు వేరు. అందులో ఇవన్నీ కూడా పిశాచో గుష్యక సిద్ధో భూతో మీ దేవయోనయ. పిశాచకులు, గుష్యకులు, సిద్ధులు వాళ్ళందరూ, చారణలు, అప్సరస్సులు వాళ్ళందరూ ఆ యోనులోకి వస్తారు. అందువల్ల దేవయోనులు చాలా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నెంబర్ 1 కాదు. ఇక దాని తర్వాత ఒక మనుష్యుడిని వదిలేస్తే తిరియక్కుల్లో గోవులు, గొర్రెలు, అవి ఇవి ఎన్నో ఉన్నాయి. అవి నెంబర్ 1 కాదు. దాని తర్వాత ఇంకా చేపలు, ఏవో ఇంకా అనేకమైనవి నీళ్ళల్లో నడిచేవి ఉన్నాయి, ఎగిరేవి ఉన్నాయి, మట్టిలోనే లోపలికి వెళ్ళి కూర్చుండేవి కొన్ని ఉన్నాయి, ఎన్నో రకాలుగా వృక్షాలు ఉన్నాయి, ఎన్నో శరీరాలు ఉన్నాయి. ఇన్ని శరీరాలలో నెంబర్ 1 అని దేన్ని చెప్పారంటే మనుష్య శరీరాన్ని చెప్పారు. దేవతా శరీరాన్ని కూడా అలా చెప్పలేదు. ఏదో నెంబర్ 1 అయినా నెంబర్ 2 అయినా ఎవరు ప్రారంభంతో ఎవరికి రావాలో అది అంతే వస్తుంది. కానీ అసలు నెంబర్ 1 అనేది నృదేహమాద్యం, ఆద్యం, సులభం సుదుర్లభం. ఇది సాధారణంగా వచ్చేది కాదు, చాలా దుర్లభమైంది. కానీ ఏ తల్లిదండ్రులు చేసిన పుణ్యమో మనకి తెలియదు. ఏ ఊళ్ళో మనం మంచినీళ్ళు తాగి ఏ ఊళ్ళో ఏ అగ్రహారంలో ఎవరి ఇంట భోజనం చేసామో మనకి తెలియదు. ఏదో ఒక పుణ్యపుంజం పట్టుకొచ్చి మనకి సులభంగా శరీరాన్ని ఇచ్చింది. మనమేమీ కష్టపడి సంపాదించుకోవాలి.
ప్రాచీన జన్మల్లో ఏమేం చేసావో మనకి తెలియదు. కానీ ఈనాడు మనకి పుడుతూనే మనుష్య శరీరం వచ్చిందే, సులభంగా వచ్చింది. అందువల్ల నృదేహమాద్యం సులభం సుదుర్లభం. ఏమిటండి దీనికి ఇంత గొప్పతనం ఏమిటన్నారు? ఇదేమిటంటే సంసార సాగరాన్ని దాటడానికి సరైన నౌక మనుష్య శరీరం. మరొక శరీరాలు నౌకలు కావు. మనుష్య శరీరం అనేది మంచి నెంబర్ 1 నౌక. ఇది దీనిలో కూర్చొని కళ్ళు మూసుకుని హాయిగా ప్రయాణం చేసేవచ్చు, భయం లేదు. ఇంతకుముందు మనకి రాజమండ్రి నుంచి భద్రాచలానికి ఒకడు వేసేవాడు, వేసేవాడు. దాన్ని ఏమంటారు, లాంచీలు వేసేవాడు. వేస్తే ఎప్పుడూ ప్రాణ భయమే. నిజంగా ఎన్నిసార్లు లాంచీలు కొట్టుకుపోయేవి. ఎందువల్లంటే ఆ భద్రాచలం దగ్గర అప్పట్లో నీటికి ఏమీ ఒక ఇది లేదు. అసలు భద్రాచలం ఊరంతా ప్రతి సంవత్సరం కొట్టుకుపోయేది, ఊరంతా. అక్కడంతా 1-2 ఊళ్ళు కాదు, ఎన్నో ఊళ్ళు కొట్టుకుపోయేవి. దీంట్లో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఎలా చేరతారు, ఎప్పుడు నీళ్లు లోపలికి వస్తాయో లేదు, బయట నుంచి నీళ్ళు ఎప్పుడు వస్తాయో లేదు. అది ఏదో పెద్ద ప్రాణగండం ప్రయాణంగానే పెట్టుకునేవాళ్ళు తప్ప సులభంగా వెళ్ళారు వచ్చారని లేదు. మరి కానీ ఇప్పుడు ఇవాళ రోజున పెద్ద పెద్ద స్టీమర్లు వచ్చి ఇంకా ఏవో కొత్త యంత్రాలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదో నీళ్ళల్లో రైళ్ళే నడుస్తున్నాయని చెప్తున్నారు. ఇటువంటివన్నీ వచ్చిన తర్వాత ఇంకా వీడికి సులభంగా ఉంది కదా. అందువల్ల సంసార సాగరాన్ని దాటడానికి ప్లవం అంటే నౌక ఇది. అందువల్ల నృదేహమాద్యం సులభం సుదుర్లభం ప్లవం సుకల్పం. ఈ ప్లవం అనేది మంచిదేనండి, మంచిగా మనం తయారు వచ్చాం. కానీ ఎక్కడైనా సముద్రంలో ఏదో చిన్న కొండ ఉండి, పెద్ద కొండ ఉంటుంది, ఆ కొండకు వెళ్ళి ఢీ కొట్టుకుంటే ఇది కాస్త నా ముక్కలైతే దానికి గ్యారంటీ వాడే ఇస్తాడండి. కొన్ని వస్తువులకు గ్యారంటీ ఇస్తాడు. గ్యారంటీ ఇస్తే అది మన చేతిలోంచి కింద పడి ముక్కలైపోతే గ్యారంటీ వాడు ఏం చేస్తాడు? నాకు వాడి గ్యారంటీ లేదు. అలాగే చాలా పెద్ద పెద్ద సొరచేపలు వచ్చి దాంతో దీన్నంతా కూడా భ్రంశం చేసేస్తే వాళ్ళు ఏం చేస్తారు? కానీ ఇది 1000 కత్తులతో ఉంది. ఇది శతారిత్రాను శతస్భ్యాం అచ్ఛిద్రాం పారయిష్ణు. ఆ ఒడ్డుకి తీయడానికి సమర్థమైంది పారయిష్ణు. అది అచ్ఛిద్ర, దానికి ఒక ఛిద్రం లేదు. ఒకే చెక్కతో ఏకాండంతో తయారు చేయటం ఎంతలా నాకునే. ఒకే 2 జాయింట్ పెడితే నిశ్చయంగా నీళ్ళు వస్తాయి. ఎంత అతుకులు పెట్టినా ఎక్కడో అతుకులు ఊడిపోతాయి. కానీ ఒకే చెక్కటే సార్. అది ఏం చెక్కో ఏం చెట్టో మరి ఏమిటో తెలియదు. అచ్ఛిద్రాం అది శతారిత్రాం శతస్ఫ్యాం. ఇటువంటి నౌక సుకల్పం. చాలా దీన్ని బ్రహ్మాదులందరూ ఓకే అన్నారు. ఈ నృదేహాన్ని చూచి, మనుష్య శరీరాన్ని చూసి దీనికి ఢోకా లేదన్నారు వాళ్ళు. అందువల్ల సుకల్పం. ఇదంతా బాగానే ఉందయ్యా, దీన్ని నడిపించేవాడు ఎవడు? ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక నౌక ఉన్నది, అది మనకు వచ్చింది. ఇప్పుడు ఇవాళ మీరు ఓ పెద్ద పడవ కొనవచ్చు. ఆ కొంటే రేపటి ఇది నడపడం ఎలాగా? దాని డ్రైవింగ్ మీకు తెలుసా? డ్రైవింగ్ తెలియదు కదా. అలాగే ఇప్పుడు మనం ఈ మనుష్య శరీరాన్ని నౌకని తీసుకున్నాం, మనకు వచ్చింది, బాగుంది, మనకు గిఫ్ట్గానే వచ్చింది, చాలా బాగా ఉంది. కానీ దీన్ని నడిపించేవాడు గురు కర్ణధారం. ఒక చాప వేస్తారు, దాంట్లో చుక్కానీని వేసి పెద్ద చాప వేస్తారు. వేస్తే అది సరిగ్గా పోతూ ఉంటుంది. అలాగే గురువు దీన్ని నడిపించాలి. ఈ మనుష్య శరీరం అనేటువంటి నౌకను నడిపించేవాడు గురువుగా ఉండాలి.
అయ్యా గురు నడిపించేవాడు ఉన్నాడు, మంచి నౌక ఉన్నది, అంతా బాగా ఉంది. ప్రతికూలమైన వాయువు వస్తే ఏం చేస్తాడండి? చాలా పెద్ద పెను తుఫాను వచ్చింది, చక్రవాతంలాగా వచ్చింది. అప్పుడు ఎంత పెద్ద ఇదైనా ఆ నీళ్లు ఇటు అటు అటు ఇటు చేస్తే ఇక్కడ వేసిన చాప కూడా ఏం చేయదు. అటువంటి సమయంలో చాపలు కూడా ముడిచిపెట్టాలి. అప్పుడు మనకేం చెయ్యం. అనుకూలమైన వాతం వస్తూ ఉంటే అది అలా పోతూ ఉంటుంది. మరి ఇక్కడ ఏమవుతున్నాడు? భగవంతుడు చెప్పాడు, నేనున్నాను. మయానుకూలేన నభస్వతే రితం. అనుకూల నభస్వాన్ భగవంతుడే. ఎవరికైతే నృదేహం నౌకగా ఉన్నదో, ఏ నృదేహ నౌకకు శ్రీ సద్గురు దానికి నేతగా ఉన్నాడో, కర్ణధారంగా ఉన్నాడో, అట్టి దీనికి మయానుకూలే నభస్వతేరితం. అబో ఇంత ఉన్నప్పుడు పుమాన్ భవాబ్ధిన్నతరేత్. ఏమయ్యా దాటు, మంచి సమయం వచ్చింది కదా అంటే, ఏమిటండి ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నాయి, మా మనవడికి ఉడుగు చేయాలి, సగం పెట్టుకున్నాం, అందు చూసినా ఇది మీకేం పని పాట లేదు, ఇప్పుడు వచ్చేసి అంటారు ఏమిటి ఇట్లా అంటే సడన్గా చెప్తే ఎలా వస్తాం? వీడికి ఎప్పుడైనా చెప్పండి. గురువుగారి దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు. వాడిని గురువుగారు ఏం చెప్పారంటే, రే సాలగ్రామం పూజ చేయడానికి కొంచెం పురుష సూక్త విధానంతో పూజ చెప్తారు, నేర్చుకోరా అన్నారు. ఎందుకంటే మాకు ఎప్పుడైనా ఇబ్బందులు వస్తే నువ్వు దేవుడిని కడిగి దేవుడికి పూజ చేసి నైవేద్యం పట్టించు. వాడేమన్నాడు, ఏమండి ఎప్పుడో వచ్చే పురులకి ఇప్పటి నుంచే హడావిడి ఎందుకండి అన్నాడు. వాడు చెప్పుకోలేదు. ఎప్పుడో రోజు నిజంగా ఇప్పుడు రానే వచ్చింది, ఎరా మరి ఏదో నీకు తోచిన దాంతో ఎట్లా కూడా పూజ చేయరా అంటే, వాడిని మీరు ఆకలి వేసినప్పుడు బాగులు తవ్వుతారండి, దప్పికి వేసినప్పుడు బాగులు తవ్వుతారు, ముందర చెప్పకూడదు అండి, ముందర చెప్తామో ఇప్పుడు ఎందుకన్నాడు. అలాగే ఈ ఎవరైతే సంసారంలో పడి ఉన్నారో వాళ్ళకి ఇవాళ నుంచి ఎందుకంటే ఏదో చివరి వయసులో చూసుకుందాం, ఎప్పుడు చూసుకుందాం. చివరి వయసులో మనవాళ్ళు విడిచిపెట్టరు, మనవరాళ్ళు విడిచిపెట్టరు. బంధాలు ఏమిటన్నారు? బంధువులే బంధాలు. అది బంధ శబ్దం నుంచే వచ్చి బంధనే దాని నుంచి బంధువు కూడా వచ్చి, అంతకంటే ఏం లేదు. అందువల్ల పుమాన్ భవాబ్ధిన్నతరేత్. భవాబ్ధి ఈయన పురంధరదాసు గారు ఆయన అన్నాడు, వాళ్ళ దగ్గర తంబూరా ఉంటుంది, ఆ తంబూరాన్ని మీటుతూ ఉంటారు, మీటితే పంచమస్వరం వస్తూ ఉంటుంది. అందువల్ల తంబూరాన్ని మీటితే భవాబ్ధిని దాటమా అన్నాడు ఆయన. ఒక చక్కటి పాట అయింది, భవాబ్ధి దాటుదవా, ఇది మీటుదవా, తంబూర మీటుదవా, భవాబ్ధి దాటుదవా. ఆ తంబూరని మీటితే చాలు భవాబ్ధి దాటిపోతాం. ఎందుకంటే వాళ్ళ సంగీత నాదోపాసకులు కదా, వాళ్ళందరికీ అనుభవం. ఒక్కసారి వాళ్ళకి ఆ పంచమస్వరం వింటే చాలు వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. అందువల్ల తంబూర మీటుదవా, భవాబ్ధి దాటుతాం. ఇప్పుడు పుమాన్ భవాబ్ధిన్ నతరేత్. ఎవడైతే ఇంత సంపత్తు దగ్గర పెట్టుకుని సమస్తం ఉన్నాయి వీడికి, ఇప్పుడు కాదులేండి నేను చెప్తాను, కొంచెం ఇంట్లో ఆలోచించుకుని నేను వస్తాను. వాడి పేరు ఏమంటారు అన్నారు, స ఆత్మహ. వాడిని ఆత్మహత్య చేసిన వాడు అని అంటారండి. ఇది శ్రీమద్భాగవతంలో ఏకాదశంలో ఉంది ఈ శ్లోకం. నృదేహమాద్యం సులభం సుదుర్లభం ప్లవం సుకల్పం గురుకర్ణధారం మయానుకూలేన నభస్వతేరితం పుమాన్ భవాబ్ధిన్నతరేత్స ఆత్మః. అందరూ ఇప్పుడు ఇక్కడ హత్యాది పాపశమని అనే దాంట్లో హత్య అని అని తప్ప హత్యకు ముందు ఏమిటినే వాళ్ళు చాలా జాగ్రత్తగా వేసుకున్నారు. ఏదో గోహత్యలో ఏదో అంటే సరే దాన్ని అవాయిడ్ చేసేస్తాం మేము. ఆత్మహత్యను తీసుకోవాలి. ఇక్కడ తీసుకుంటే
ఇప్పుడు మనం ఏం చేయాలండి? దీనికి ఏమిటండి ఈ మనుష్య శరీరానికి ఉన్నటువంటి ఇంతటి విశేషం ఏమిటి? ఎక్కడా లేని విశేషం ఏమిటి అని అంటే, సృష్టి చేసేటువంటి బ్రహ్మగారు చెప్పాడు, పరమాత్మ తాను కారణ జలంలో పడుకుని ఉన్నాడు కదా, ఏమీ లేదు ప్రపంచం, తాను ఒక్కడు హాయిగా పడుకున్నాడు. ఆయనకు నాభిలోంచి ఒక కమలం వచ్చింది. అంటే ఆయనే సరస్సుమో, మరి సరస్సులోంచే కదండి వచ్చేది సరసీరుహం. ఆ నాభి సరస్సులోంచి సరసీరుహం వచ్చింది. ఆ సరసీరుహంలో ఎలా ఉచ్చిపడ్డాడో తెలియదు, బ్రహ్మగారు ఉచ్చి కూర్చున్నాడు. ఆయనకి 4 పక్కల చూసాడు, ఎక్కడ చూసినా జలం. చాలా భయం వేస్తున్నది. కొన్ని కూర్చున్న చోటు ఏమిటంటే, ఏదైనా మంచి స్ట్రాంగ్ అయినటువంటి పిల్లల మీద కూర్చున్నాడా, ముట్టుకుంటే విరిగిపోయేటువంటి ఒక పద్మం. కిందకి చూస్తే ఈయనమో హాయిగా గాఢ నిద్రలో ఉన్నాడు, లేపితే లేచట్లేడు. ఇక్కడి నుంచి నేను లేస్తే ఈ పద్మం కాస్త విరిగిపోతుందా ఏమిటో తెలియదు. ఏమీ దిక్కుతోచని స్థితి. అప్పుడు తప తప అని అక్కడి నుంచి ఒక ఆకాశవాణి వచ్చింది. సరే చేసేది ఏం లేదు, నోరు మూసుకుని ఏం చెప్పిందో చేయాలి. ఎందుకంటే ఒక మనిషిని ఎత్తి అలా కూర్చోబెడితే వాడు ఏం చేస్తాడండి? తప తప అంటే శృంగగిరి స్వామివారు ఒకసారి అక్కడికి వచ్చినప్పుడు వారికి ఏదో చాలా పెద్ద శోభాయాత్ర చక్కగా చేయాలి అనే దృష్టితో ఒక పెద్ద ట్రాక్టర్లో వారికి చాలా పెద్ద మంటపం కట్టారు, పూలతో అలంకరించారు, చాలా బాగా చేశారు. ఇదంతా ఊరు బయట చేశారు, కఠేవరం దగ్గర చేశారు. చేస్తే సరే ఆయన కూడా కారులో వచ్చారు. వెంటనే ఎక్కడ నిశ్చితమనే కూర్చున్నారు. కూర్చున్న వెంటనే ఆయన కూడా సంతోషంగా, వేద పండితులు చాలామంది ఉన్నారు, అక్కడి నుంచి వేదాధ్యయనం చెప్పండి ఆరంభించారు. ఆయన వింటున్నారు. అక్కడి నుంచి కొద్ది దూరం వస్తే కానీ ఆ పాత తెనాలి అని ఒక చోటు ఉండేది. అక్కడికి వచ్చే వాటికి ఊరు ఆరంభమైంది. అప్పటిదాకా ఊరే ఉంది. అక్కడికి వచ్చేవాటికి ఊరు ఆరంభమైతే టీవీలు అడ్డంగా వచ్చినాయి. ఏమిట్రా స్థితి, ఏమిట్రా ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి అక్కడ దాకా ఎన్ని చోట్ల వస్తూనే ఉండే తీగలు. అసలు ఎలా చేస్తారు ఇప్పుడు? అప్పుడు మాకు అర్థమైంది, అసలు దీని గురించి మనం ఆలోచించలేదే. ఏదో పెద్దగా ఉండాలి, గొప్పగా ఉండాలని ఆలోచించాను తప్ప దీన్ని ఎలా తీవెళ్తామని అసలు ఆలోచనే లేదు మనకి. అప్పుడు చాలా ఆశ్చర్యం. చాలా పెద్ద పెద్ద అధికారులు, మంత్రులు ఉన్నారు. వాళ్ళు అన్నారు, మీరేం కంగారు పడద్దు, మొత్తం సిటీలో చెప్పేస్తాం, ఎక్కడికెక్కడికి వాళ్ళు కట్ చేస్తూ పోతారు, వెనక నుంచి మళ్ళీ సైజ్ చేసుకుంటూ వస్తారు అని అక్కడ ఒక అరగంట సేపు 30 గంట సేపు ఆపేసి అక్కడి నుంచి ఏర్పాటు అయిన తర్వాత బయలుదేరి వెళ్ళాల్సి. అట్లా ఏమీ లేకుండా అంత ఎత్తున పెట్టి కూర్చుంటే ఏమిటి వాళ్ళకి ఏమిటి ఇక్కడ. అప్పుడు ఈయన తపస్సు చేస్తూ కూర్చున్నాడు. ఆ తపస్సులో ఈయన ఏం చేశాడు, సృజ అని ఒక ఆదేశం ఇచ్చాడు, సృష్టి చేయన్నాడు. ఇందుకని ఏమీ లేదు. సృష్టి చేయంటే ఏదో వంట చేయంటే ఏదైనా పెట్టాలి కదండి, ఏమీ లేదు ఎందుకు, ఎలా సృష్టి చేయాలి అనగానే వేదముల్ని ఆయన మనస్సు ఉపదేశం చేశాడు. ఇప్పుడు ఆ వేదాలన్నీ వచ్చిన తర్వాత ఒక్కొక్క శబ్దాన్ని ప్రయోగించడం ఆరంభించాడు. ఒక్కొక్క సాధనం తయారైంది, చేస్తున్నాడు. ఈ సృష్టి చేస్తూ ఉండే వాటికి ఈయన ఏమనుకున్నాడు, చాలా గొప్పదైన సృష్టి ఏమిటి అనంటే వేదాల్లో కనిపించింది మనుష్య శరీరం. దాన్ని సృష్టి చేయాలి అని ఆరంభిస్తే ఈయనకి తేలు సృష్టి. ఇదేమిట్రా ఈ తేలేమిటి, అబ్బాయి ఇది బాగాలేదని చెప్పేసి మళ్ళా ఇంకోసారి సృష్టి ఆరంభిస్తే జర్రు వచ్చింది. ఏమిటో ఈ తేళ్ళు జర్రులు ఏమిటి, ఇలా ఎన్నిసార్లు చేశాడో. ఆరంభం చేశాడు, వదిలేశాడు, ఆరంభం చేశాడు, వదిలేశాడు.
మనుష్య శరీరం మాత్రం రావట్లేదు ఆయన చేయడానికి. అది ఒకటి చేస్తే ఒకటి అవుతున్నది అక్కడ. అది కోతి పిల్లని చెబితే బ్రహ్మరాక్షస అయిందని, ఏదో ఒకటంటే ఒకటి అవుతుంది. చివరికి చాలా కష్టపడి చాలా కింద మనస్కుడి తపస్సు చేసి మళ్ళా తపస్సు చేసి ఎలాగో అలా ఎట్టకేలకు ఈశ్వరానుగ్రహం వలన మనుష్య శరీరాన్ని తయారు చేసి వెంటనే మయా సుకృతం, నేను చాలా మంచి పని వాళ్ళ చేశాను. నేను ఏం చేశానో దాన్ని సుకృతం, మంచిగా చేశాను. తస్మాత్ తత్ సుకృతముచ్యత ఇతి యద్వై తత్ సుకృతం రసో వై సహ. ఇది మంచి పని చేశాను అనుకున్నాడు. ఏమిటి ఇంత మంచి పని చేసింది అని మిగతా సృష్టింపబడ్డ వాళ్ళందరూ అడిగారు. ఇప్పుడు తేళ్ళు జర్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఎన్నో ఉన్నాయి. అందరూ ఏమిటయ్యా ఈయన మాత్రం తినడం, తిరగడం, పిల్లల్ని కనడం, పిల్లల్ని పోషించడం, ఇంతకంటే ఏమైనా కొత్తగా చేస్తాడా ఈయన మాత్రం? ఏమిటి మాకు ఈయనకి తేడా ఏమిటి చెప్పు? మమ్మల్ని సృష్టించి ఇంత ఖేదపడ్డాము, ఈయన్ని సృష్టించి ఇంత సంతోషపడ్డానికి సుకృతం అని అనడానికి ఏమిటి? మమ్మల్ని సృష్టించి ఏమైనా దుష్కృతం చేసావు నువ్వు? ఏమిటి తేడా అని వాళ్ళందరూ పడ్డడానికి వస్తే ఆయన చెప్పారు, ఆయన వీడి బుద్ధి ఉన్నదే ఇది బ్రహ్మదర్శనం చేయడానికి సమర్థమైన బుద్ధి వీడికి ఉన్నది. బ్రహ్మావలోకధిషణం పురుషం, ఆ బ్రహ్మావలోకనం చేయడానికి తగిన బుద్ధి మీలో కరవడానికి యోగ్యమైన బుద్ధి ఉంది, చంపడానికి యోగ్యమైన బుద్ధి ఉంది, ఎన్నో బుద్ధులు ఉన్నాయి, తక్కువేం లేదు. కానీ బ్రహ్మావలోకధిషణం అనేది దేవయోనుల్లో లేదు, ఇటు తిర్యగ్యోనుల్లో లేదు, మనుష్యుడిలో ఉందయ్యా. ఇది కూడా శ్రీమద్భాగవతంలోనే సృష్ట్వా పురాణి, పురం అంటే శరీరం, అనేక శరీరాలు సృష్టి చేశాడు. సృష్ట్వా, ఎందుకంటే జీవుడిని సృష్టి చేయలేడు కదా, జీవుడిని సృష్టి చేయడం ఇంతరమా ఏంటి? జీవుడు స్వతసిద్ధంగా ఆయన అనాదిరథనుడు, పరమాత్మే జీవుడు, ఇంకోడు ఎవడున్నాడు. అందువల్ల కేవలం శరీరాన్ని సృష్టి చేయగలడు. సృష్ట్వా పురాణి, ఈయన పురాలు సృష్టి చేస్తే ఆ ఈశ్వరుడు ఆయన వచ్చి కూర్చుంటాడు. ఎలుకలు, చెదలు ఇవన్నీ కలిసి ఎక్కడో ఒక చిన్న బిలాన్ని తయారు చేస్తాయి. ఎలుకలు బిలాన్ని తయారు చేస్తాయి, చెదలు పుట్ట పెడతాయి, కప్పు వేస్తాయి. దీంట్లో మధ్యలో ఒక రోజు వచ్చి ఒక పావు వెళ్ళి నేరుగా వెళ్ళి కూర్చుంటుంది. ఈ చెదలు దీన్నే అడగడానికి వీల్లేదు. అసలు ఈ ఎలుక ఎదురు పడాలంటే భయం, తినేస్తుంది అది. ఇక వచ్చింది, ఎవరిని అడగదు, నేరుగా వెళ్ళి ఇష్టం వచ్చినట్టు కూర్చుంటుంది. ఎన్నాళ్ళు ఉంటుందని అడగడానికి వీల్లేదు, ఎప్పుడు పోతుందని అడగడానికి వీల్లేదు. అది ఉన్నన్నాళ్ళు వీళ్ళు పక్కన చిన్న బిలాల్లో చప్పిడి చేయకుండా మాట్లాడినా కుయింకేలాడకుండా కూర్చుంటారు. అది అప్పుడప్పుడు తొంగి చూస్తుంటారు, పోయిందే ఉందా ఇంత అలాగే శరీరాన్ని తయారు చేస్తే ఈ పరమాత్మ వచ్చి నేరుగా అడుగు కూర్చున్నాడు. ఎక్కడి నుంచి ఎప్పుడు వెళ్తావు అడగడానికి వీల్లేదు, అక్కడే ఉంటాడు. మా గురువుగారు చెప్తుండేవారు, సన్యాసులు కూడా అంతేనేవాడు. ఎవడైనా గృహస్థుల పెద్ద ఇల్లు వాకిళ్ళు అన్నీ కట్టుకుని అన్ని ఏర్పాటు ఉంటే సన్యాసులు వెళ్తారు, ఎక్కడో ఒకసారి ఆసనం వేసుకుంటారు, కూర్చుంటారు. అది నా చోటు ఉంటారు, మీరందరూ అటు నుంచి ద్రోణి అంటాడు. వాళ్ళు ఏదో వీడికి అన్నట్టు అంటారు. అయ్యా ఎన్నాళ్ళకి వెళ్తారు అడగడానికి వీల్లేదు. ఏమిటి పైన పూటకి భిక్ష తెచ్చి పెడుతూ ఉండాలి, ఏదో అది చేస్తూ ఉండాలి, ఇది చేస్తూ ఉండాలి, సేవ చేస్తూ ఉండాలి. సృష్ట్వా పురాణి, ఈయన ఎలా చేశాడు? వివిధాని, ఈ చేసేటప్పుడు మాయను పట్టుకునే చేశాడు. ఈయన స్వయంగా చేయలేడు, ఆ మాయను భగవంతుడు ఇచ్చాడు. అజయ ఆత్మశక్త్యా, పరమాత్మశక్తి అయినటువంటి మాయతో సృష్ట్వా పురాణి వివిధాన్యజయాత్మశక్త్యా. ఏమేం చేశాడన్నాడు? వృక్షాన్, సరీసృపాన్,
వృక్షముల్ని చేశాడు. నేల మీద పాక్కుంటూ పోయే వాటిని చాలా చేశాడు. చాలా ఉన్నాయి పాక్కుంటూ పోయే. వృక్షాన్, సరీసృప, పశూన్, ఖగ, దంష్ట్ర, మత్స్యాన్, పక్షుల్ని, అనేకమైన వాటిని చేశాడు. మత్స్యముల్ని చేశాడు. ఇంతటి భగవంతుని ఆత్మశక్తికి స్వరూపమైన మాయను పెట్టుకుని చేస్తున్నా ఈయనకి సంతుష్టి రావట్లేదు. తైస్తైరతుష్ట హృదయ, ఇన్ని చేసి అసంతుష్ట హృదయుడు. తైస్తైరతుష్ట హృదయ, చివరికి వదలలేదు. బ్రహ్మపట్టు, ఓ పట్టు పట్టాడు, గావు పట్టు చేస్తూనే ఉండడం. పురుషం విధాయ, పురుషాకృతిని ఒకటాన్ని చేశాడు. ఆ పురుషం అనే దానికి పురుషం విధాయ బ్రహ్మావలోకధిషణం ముదమాపదేవ, బ్రహ్మదేవుడు ముదం ఆప, ఆహా నేను సుకృతం చేశాను, ఇవాళ నేను మంచిగా చేశాను అని తనకు తానే ఒక సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాడు. కళాకారులు అందరూ అలాగే ఉంటారు. కళాకారుని చూసి మనం నువ్వు బాగా చేసావంటే వాళ్ళకి నీకేం తెలిసిన ఆ బాగే ఉంటే ఊగే ఉంటూ ఉంటారు. వాళ్ళు అప్రిషియేట్ చేయరు. వాళ్ళకి వాళ్ళే విగ్రహాలు చేసేవాళ్ళు ఉన్నారు. వాడికి నచ్చాలి అసలు ఆ విగ్రహం ముందర. అటువంటి కళాకారులు ఉండేవాళ్ళు ఇంతకుముందు. ఇలాగైతే నాకు ఇంకొక రాయి, అది ఇంకో రాయి, వాడికి నచ్చేంతరకు చేస్తాడు దాన్ని. వీడి మాట విండు. బ్రహ్మావలోకధిషణం, ఇదే విషయం ఇప్పుడల్లా. అంటే బ్రహ్మను సాక్షాత్కరించడానికి తగినటువంటి బుద్ధి ఈ పురుషుడిలో ఉన్నది. దీనిని మనం ఎప్పుడు ఈ బ్రహ్మావలోకధిషణం అనేది ఉంటే దీన్ని సరిగ్గా నడిపించేవాడు ఎవడు? ఇప్పుడు చిన్న పిల్లవాడిలో ఎన్నో రకమైన సామర్థ్యాలు ఉండవచ్చు. కానీ మనం దాన్ని కొంచెం పెద్దవాడు అవుతూ ఉండగా అనేక విద్యల్లో ప్రవేశపెట్టి వీడికి ఏ విద్యలో రాణించగలడు అనే విషయాన్ని మనం కొంత తెలుసుకుని వాడి రుచిని కూడా చూసి చివరికి ఆ విద్యలో వేస్తే వాడు అద్భుతంగా రాణించి వస్తున్నాడు. కానీ ఇప్పుడు మనం ఇన్ని చదివింపు చేయాలి. అసలు మనం వాడిని అక్షరాభ్యాసానికే పడకుండా వాడిని ఏ పొలంలోనో వదిలేసాం, ఇక్కడ మట్టి తీస్తూ ఉండన్నాం. ఇప్పుడు వాడి దగ్గర ఉండే సామర్థ్యాలన్నీ మట్టిలో పడి ఉంటాయి. మట్టిలో పడి మాణిక్యంగా ఉంటాడు. ఆ బయటికి రావేవి. ఇవి బయటికి తీసుకురావాలి అంటే మనకు గురువు కావాలి. అప్పుడేగా బ్రహ్మావలోకధిషణానికి సరైన ఇది. ఆ గురువు ఎలా వస్తారు అని శంకరాచార్యులు చెప్పారు. ఆ గురువు ఎక్కడి నుంచి వస్తారు, ఎలా వస్తారు, ఏమిటి, గురువు వచ్చే మార్గం ఏమిటి అంటే ఈనాడు మనకి హత్యాది పాపశమని అనే నామంలో హత్యాది పాపములు పోతే మనకి పరమాత్మ కనిపిస్తాడు. హత్యాది పాపముల్ని పోగొట్టడానికి ముందు గురువు వస్తాడు. ఎప్పుడైతే వీడు పురుష శరీరం కలవాడై ఉన్నాడో గురువు చూస్తాడు, ఇక్కడికి వెళ్తే మనకి ప్రయోజనం. రత్నాల్ని పట్టుకుండేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి పట్టుకోరు. వాళ్ళకి తెలుసు ఎక్కడ ఉంటాయి, ఏ రాళ్ళలో ఉంటాయని వాళ్ళకి తెలుసు. ఆ రాళ్ళల్లోకి వెళ్ళి అక్కడ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పట్టుకోరు. ఏమీ లేని చోట అక్కడికి వెళ్ళి ఎందుకు పట్టుకుంటారు? రత్నాలు ఉండేటువంటి చోటుని వాళ్ళకి తెలిసి, అలాగే గురువు కూడా ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది తెలుసుకుని అక్కడికి వెళ్తున్నాడు. ఆయన ఎలా వస్తాడు అని వీడు చెప్పారు. ఆచార్యుల వారు సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం అని ఒక పుస్తకం ఉంది. దానిలో 254వ శ్లోకంలో ఆయన చెప్పారు, జన్మానేక శతై, అనేక జన్మలలో సదా ఆదరజుషా, మంచి ఆదరంతో భక్తితో భగవంతుణ్ణి ఎవడైతే ఆరాధించాడో అనేక జన్మాంతరాల్లో సదాదరజుషా భక్త్యా సమారాధిత భక్తై. ఏమండి ఏ రకంగా ఆరాధన చేయాలి?
వైదిక లక్షణేన విధినా వేదోక్త విధితో ఆయన ఆరాధింపబడ్డవాడై సంతుష్ట ఈశ స్వయం చాలా సంతోషపడుతుంది. మనం ఇంతకుముందు అనుకున్నాం సమస్త ధృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. ఆ సమస్త ధృతక్షయం వేద విహితమైన కర్మలు చేస్తే అవుతుంది. దాంతో ఈశ్వరుడు సంతుష్టుడైతాడు. స్వయం సంతుష్ట. ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? నేను వీడిని ఉద్ధరించాలి అని సంకల్పం చేసుకుని వీడి కోసం ఒక అవతారం ఎత్తుతాడు. ఒక్కొక్క మనిషి కోసం ఒక అవతారం ఎత్తుతాడు. ఏ రూపంలో అవతారం ఎత్తుతాడండి? మత్స్యావతారమా, కూర్మావతారమా, వరాహావతారమా, ఏ అవతారం? ఈశస్వయం సాక్షాత్ శ్రీ గురు రూపమేత్య. శ్రీ గురు రూపంలో ఆ భగవంతుడు వస్తాడు. కృపయా. వీడేమీ ఆయనకి ఇలా రావయ్యాని డబ్బులు ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. వీడు చేయవలసిన డ్యూటీని వీడు చేశాడు. వీడు సంధ్యావందనం వీడు చేశాడు, వీడు అగ్నిహోత్రం వీడు చేశాడు, వీడు ఆతిథ్యం వీడు చేశాడు. కానీ చేసేటప్పుడు ప్రధానికి తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని వదిలాడు, కర్మయోగం చేశాడు. దీంతో ఆయన సంతుష్టుడై ఆయనే స్వయం గురు రూపాన్ని ధరించి కృపయా దృగ్గోచర సన్ ప్రభు. ఎందుకంటే పరమాత్మ తన స్వరూపంతో వీడికి దృగ్గోచరం కావడానికి వీల్లేదు. అందువల్ల గురు రూపంతో వచ్చి దృగ్గోచరుడై ఇప్పుడు తత్వం సాధు విబోధ్య, తత్వాన్ని చాలా చక్కగా బోధనం చేస్తాడు. తారయతి తాన్ సంసార దుఃఖార్ణవాత్. సంసార దుఃఖార్ణవం నుండి వాళ్ళను తారయతి తారయతి వాళ్ళందరినీ తరింపజేస్తాడు. అంటే ఇప్పుడు గురుకర్ణధారం అనే దానికి ఎప్పుడైతే ఈయన వస్తాడో అక్కడ మయానుకూలేన నభస్వతే రితం. అప్పుడు తత్వం సాధు విబోధ్య తారయతి తాన్. ఆయనే బోధన చేస్తాడు. అందువల్ల మనకి కర్తవ్యం ఎంతవరకు అంటే విహితమైన కర్మానుష్ఠానాన్ని విహితమైన ప్రక్రియలో చేస్తూ ఉండడమే మన కర్తవ్యం. ఇక పైన ఈశ్వరుడు మనని ఎలా నడిపించాలని ఆయన చూస్తుంటాడు. ఇక్కడేదో మన ప్రయత్నం పెట్టవలసిన పని లేదు. మన ప్రయత్నం అంతవరకు పెడుతూ ఉంటే రోజు లేచిన వెంటనే ఏమిటి కర్తవ్యం మనకి శాస్త్రంలో ఏం చెప్పిందో అది మనం చేస్తూ పోతూ ఉంటే, శాస్త్రంలో ఏదో రోజుకి గంట సేపు పనిచేయి 23 గంటలు వదిలేసి అని చెప్పలేదు శాస్త్రం. మనకి మొత్తంలో ఒక ధర్మ నిబంధన గ్రంథంలో రాశారు, సరిగ్గా ధర్మశాస్త్రంలో చెప్పిన పనులు చేస్తే గృహస్థుడికి శిరఃకండూయనే ప్యవకాశో నాస్తి అన్నారు. తలకొక్కోవడానికి చోటు సమయం లేదండి వీడికి. ఇన్ని పనులు పెట్టారు. ఒక పని 2 పనులు కాదు, ఎన్నో పనులు పెట్టారు. ఇది ఇట్లా ఉంటుంటే ఇవాళ ఏదో మధ్యలో యోగం, ఇవాళ సంక్రాంతి అండి, ఇవాళ ఇంకోటి చేయాలి, మళ్ళీ ఇవాళ వైద్యుడి అండి, ఇవాళ వినాయక చవితి అండి, ఇవాళ నరసింహ జయంతి అండి, అంటే ఎక్స్ట్రా పనులు వచ్చి పడతాయి. ఎక్స్ట్రా పనులు లేకుండగానే నిత్యం వాడికి శిరఃకండూయనే అవకాశం నాస్తి అని విద్యారణ్య స్వామి వారు పరాశర మాధవీయంలో రాశారు. ఈ మాట మా పరాశర స్మృతికి వ్యాఖ్యానం చేస్తూ మాధవస్వామి అక్కడ రాశారు. అందువల్ల ఇంత పనులు మనకి చెప్పారు. ఇంత పనులు చేస్తూ ఈశ్వరార్పణం. ఏదైనా దుఃఖం వచ్చినా వస్తే వచ్చింది, ఏదో అనుభవించిపోతాం. ఏమి ఈ దుఃఖం పోవాలి అనే సంకల్పం లేదు. మన సంకల్పం పెట్టుకున్నామంటే పోయిందే, మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి పోతూ ఉండాలి. సమస్తము ఈశ్వర సమర్పణ బుద్ధితో చేస్తూ ఉంటే తారయతి తాను. ఇప్పుడు వీళ్ళు గురువులు మనకి ఇవి చేస్తూ ఉంటే ఈ రోజునే ఇవాళ్ళే ఈ శరీరం ఇలా ఉండగానే మనకు ఆ బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది. జీవన్ముక్తుడే అవుతాడు. ఎప్పుడో పోయిన తర్వాత కొద్ది రోజులకి అవుతాడని లేదు. ఇప్పటికే ఇప్పుడు గోళ్ళు పెట్టేటువంటి
గిండాలు ఇవన్నీ ఎదురు చూస్తూ కూర్చోడు. ఏ తిలోదకాపేక్ష పిండోదకాపేక్ష వాడికి ఏముండదు. వాడు ఇక్కడే ఆత్మపిండం వేసుకుని వాడు ఇక్కడే శుద్ధుడైపోతాడు, వాడు ఇక్కడే సంశుద్ధుడవుతాడు, వాడు పరిపూర్ణుడైపోతాడు. అందువల్ల దీన్ని కఠోపనిషత్తు మాట్లాడుతూ ఏమందంటే, ఇక్కడ కనుక నువ్వు బ్రహ్మదర్శనం చేసినట్లయితే, నువ్వు గురువు గారు చెప్పినట్లుగా విని వేదాంత శాస్త్రం అభ్యసించి దాన్ని బాగా అర్థం చేసుకుని దానిలో ఉన్న ఉపాసనలు చేస్తూ నిత్యానుష్ఠానం చేసుకుంటూ నీవు బాగా తెలుసుకున్నట్లయితే స్పష్టమైన ఆదర్శమందు ఒక ముకురమందు అద్దమందు నీ ముఖం బాగా ఆలోకం ఉన్నప్పుడు ఎంత స్ఫుటంగా కనిపిస్తుందో అలాగే కనిపిస్తుందయ్యా. ఇలా బ్రహ్మ కనిపిస్తుంది. ఏమాత్రం సంశయానికి తావులేదు, అన్ని యాంగిల్లో కనిపిస్తుంది. స్వస్వరూపం అనేది బాగా తెలుస్తుంది. అందువల్ల యథాదర్శే తథా ఆత్మని, ఇది కఠోపనిషత్తు యొక్క వచనం. ఇక దీని తర్వాత ఒకవేళ నీవు ఇక్కడ ఈ సాక్షాత్కారం చేయలేక చాలా పనులు ఉన్నాయండి, ఇవన్నీ వదిలేసి సర్వకర్మ పరిత్యాగం చేసి సర్వసంగ పరిత్యాగం చేసి ఎక్కడ పోతాం? చాలా ఉన్నాయి, ఇంట్లో వాకిలు ఉన్నాయి, అవి ఉన్నాయి పళ్ళు ఉన్నాయి. ఇవన్నీ మీకు అర్థం కావండి, మాకు ఎన్ని పనులు ఉన్నాయో ఇదంతా మాకు అందుకోవడం వేరు, మీరు వెళ్ళండి అని అనేవాడు ఉంటే వీడు ఏం చేస్తాడు? కర్మానుష్ఠానం చేస్తున్నాడు కదా. కర్మ మార్గంతో వెళ్ళే వాళ్ళకి ధూమ మార్గం అని చెప్తారు దాన్ని. అది పితృలోకానికి వెళ్తారు వాళ్ళు. కర్మణా పితృలోక, విద్యయా దేవలోక. విద్య అంటే ఉపాసన అని అర్థం. అక్కడ ఈ ఉపాసన చేసేవాళ్ళు దీనిలోకి వెళ్తారు, దేవ మార్గంలో వాళ్ళు దేవలోకానికి వెళ్తారు. కర్మలు చేసేవారు కర్మయోగులందరూ పితృలోకానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడే చేయకపోతే అక్కడికి వెళ్ళి కూడా దర్శనం చేయవచ్చు. కానీ అక్కడ ఉన్న పరిస్థితి ఏమిటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు గురువు కావాలి, నాకు శంకర భాష్యం పుస్తకం ఇప్పించండి, ఏం మాట్లాడడం లేదు. నువ్వు ఎంత చదువుకున్నావో అంత గుర్తుపెట్టుకో. ఇక్కడ నీకు అక్కడ గురువుగారు ఏ ఉపదేశం చేశాడో అది గుర్తుపెట్టుకో. ఇక్కడ నీకు సాధన చేయడానికి స్థలం కాదు ఇది, సాధన భూమి ఇది. దీన్ని వదిలేసి నువ్వు పితృలోకానికి వచ్చావు. ఇక్కడ నీకు పంచపాత్ర లేదు, ఉద్ధరణ లేదు, నీకు దర్భాసనం లేదు, నీకు ఏమీ లేదు ఇక్కడ. కానీ అదే చింతన చేస్తూ ఉండవచ్చు. ఎంత తెలుసుకున్నాడో అంతలో వీడు పైకి ఎదగలేడు. అక్కడ కూడా ఆత్మసాక్షాత్కారం బాగా చింతన చేస్తూ ఉంటే అవుతుంది. కానీ ఎలా అవుతుందన్నారు? పితృలోకంలో అయ్యేటువంటిది అంటే యథా స్వప్నే తథా పితృలోకే. ఎప్పుడో స్వప్నంలోకి వచ్చిపోతూ ఉంటాడు ఆ ఆత్మతత్వం. దర్శిన తర్వాత ఏమొచ్చిందో ఏం పోయిందో ఏం అర్థం కాలేదు. ఇది ఒకవేళ గంధర్వలోకంలోకి వెళ్ళడం ఉందా? వీళ్ళు గంధర్వలోకంలోకి వెళ్తే యథా అప్సు పరీవ దదృశే తథా గంధర్వలోకే. అప్సు పరీవ దదృశే, నీళ్లలో మన ముఖం కనిపిస్తూ ఉంటుంది, నీళ్లు కదులుతూనే ఉంటాయి. ఆ మధ్యలో శైవాలం అంటే నాచు, ఇంకా ఏవో గడ్డి బాసలు అనేకం ఉంటూ ఉంటాయి. వాటి మధ్యలో మన ముఖం ఏం కనిపిస్తుందండి? ఏదో సర్వాత్మ కనిపించడం లేదు, ఏదో కనిపిస్తుంది. అలా కనిపిస్తుంది గంధర్వలోకంలో. ఛాయాతపయోరివ బ్రహ్మలోకే. ఒకవేళ వీడు చాలా యజ్ఞానుష్ఠానము, చాలా ఉపాసనలో, చాలా తపస్సు చేసి నేరుగా బ్రహ్మలోకానికే వెళ్ళాడు అనుకోండి. బ్రహ్మలోకానికి వెళ్తే అక్కడ బ్రహ్మగారితో సహా విచారం జరుగుతుంది. అక్కడ ఎప్పుడూ బ్రహ్మ విచారం జరుగుతుంది బ్రహ్మలోకంలో మనకి న్యూస్ పేపర్లు రావు. అక్కడ మన రాజనీతి ఏం లేదు, కేవలం బ్రహ్మ విచారం. కానీ ఇంత బ్రహ్మ విచారం ఉన్నా అక్కడ కూడా రాగం, ద్వేషం, మదం, మాత్సర్యం అవేం తగ్గవు. అక్కడ అవి ఉంటాయి. అందువల్లే బ్రహ్మలోకంలో వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది.
బ్రహ్మలోకంలో వెళ్ళిపోతే వాడికి అయిపోయింది, వాడి పని అయిపోయిందని నా వీల్లేదు. అందువల్ల గీతల్లో చాలా జాగ్రత్తగా చెప్పారు, ఆ బ్రహ్మభువనాల్లోక పునరావృత్తినోర్జున. ఆయన అప్పుడు కూడా పునరావృత్తి ఉంది నాయన. పునరావృత్తి రహితమైనటువంటి స్థలం అది కాదు. కానీ అక్కడికి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఉంటే బ్రహ్మగారితో పాటు రోజు మనం అక్కడ అటెండ్ అయ్యి ఆయనతో కూడా చేస్తుండే. ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన టైం, మన టైంలో ఏమండి 2 గంటలు అండి మాకంటే, ఆయనకి మన 2 గంటలు, ఆయనకి ఎన్ని గంటలు అవుతుందండి? కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది. అంటే ఒక రోజున గోష్ఠి ఆరంభించాలంటే 100 సంవత్సరాల పైన పోతుంది. మళ్ళీ 2వ రోజు గోష్ఠి ఆరంభిస్తే మళ్ళీ ఇంతసేపు కూర్చొని చేయాలి. అయ్యా నాకు నడ్డి నిలవదు, అది ఇదంటే లాభం లేదు. అట్లయితే ఇవాళ వెళ్ళిపో. ఇప్పుడు ఇంత బ్రహ్మలోకాన్ని ఇంత కష్టపడి వచ్చింది ఎందుకు? అలా చేస్తే కూడా బ్రహ్మణాత్ సహ ప్రతి సంచరే తే ముక్తి చేస్తుంది. బ్రహ్మగారికి ఏనాడు ముక్తి వస్తుందో, ఆయన ఎన్నో కల్పకాలాలు ఉండి 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 అని పొడుగుదావు మట్టన, ఆయనతో సహా వీళ్ళకి కూడా ముక్తి వస్తుంది. అది జాగ్రత్తగా ఉంటే అక్కడ ఎలా కనిపిస్తున్నాడు? ఛాయాతపయోరివ. మనం ఎండలో నిల్చుంటే మన నీడ మనకు కనిపిస్తున్నది. ఆ కనిపించే దాంట్లో స్పష్టంగా ఏం కనిపిస్తున్నది? కేవలం నీడ కనిపిస్తున్నది. అలాగే బ్రహ్మ యొక్క నీడ మనకు కనిపిస్తుంది. అక్కడ ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా కనిపించాలంటే ఇవాళే సమయం. మళ్ళా దీనికి శ్వః అని పెట్టకూడదు. రేపు అన్నావు పోయింది. యథా దర్శే తథాత్మని, యథా స్వప్నే తథా పితృలోకే, యథాప్సు పరీవ దర్శే తథా గంధర్వలోకే, ఛాయాత్మయోరివ బ్రహ్మలోకే అని కఠోపనిషత్తులో 2, 3, 5లో ఈ మంత్రం 2, 3, 5లో. అందువల్ల ఆచార్యులు వారు చెప్తూ, నాయనా ఈ శరీర పతనానికి ముందుగానే ఈ ఏర్పాటు ఏదో చేసుకో. ఎందుకంటే ఈ నౌక పగలగండగా ఉండే సమయంలోనే ఏదైనా చేసుకోవాలి, చక్కబెట్టుకోవాలి. మన వాళ్ళు చెప్తారు, ఇల్లు అలికినాడే పండగ చేసుకోండి. మళ్ళీ పండగ వచ్చినాడు ఇల్లు ఎవడు అలుకుతాడు? వీళ్ళు అలికారు కాబట్టి అరదన పండగ చేసేసుకో. అలాగే ఇప్పుడు మనకి సర్వాలంకారయుక్తమై నౌక వచ్చి ఉన్నది. ఇవాళే దీని ముహూర్తం, ఇంకా ఎప్పుడూ లేదు. అద్యైకాదశి చ నవమీచ, ఇవాళే ఏకాదశి, ఇవాళే నవమి, ఇవాళే అష్టమి, ఏది ముహూర్తం కావాలో అన్నీ ఇవాళే. మరొక రోజు దానికోసం అంటూ ప్రతీక్ష చేయక్కర్లేదు. అందువల్లే మన వాళ్ళు ఒక మాట చెప్తారు, తదేవ లగ్నం. లగ్నం అనేది ఏదో మనం మీనం మేషం ఇట్లా లెక్కపెడుతూ ఉంటే లగ్నాలు కావు. తదేవ లగ్నం ఏది? లక్ష్మీపతే అంఘ్రియుగం స్మరామీతి యత్. ఆ లక్ష్మీపతి యొక్క అంఘ్రియుగాన్ని స్మరించడం అనేది ఏది ఉన్నదో, అది ఏ క్షణమో అదే లగ్నం. తదేవ లగ్నం తదేవ సుదినం. అదే మంచిది. అమావాస్య కానీ అది అవసరం. లక్ష్మీపతి స్మరణం కనుక ఉన్నట్లయితే, లక్ష్మీపతి చరణాంఘ్రి చరణ స్మరణం ఉన్నట్లయితే తదేవ సుదినం, అదే తారాబలం, అదే చంద్రబలం. ఇక నీవు ఈ జ్యోతిషాన్ని అంతా కట్టిపెట్టు, అవేమీ అక్కర్లేదు. తదేవ లగ్నం సుదిలం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేరంఘ్రియుగం స్మరామి. అథవా లక్ష్మీపతే తే అంఘ్రియుగం స్మరామి. ఎలాగైనా చెప్పాడు, పాఠం తప్పలేదు. ఎలా చెప్పినా లక్ష్మీపతి అనగా భగవద్ధ్యానం చేసిన క్షణమే క్షణం తప్ప. ఏమంటే చాలా ఫస్ట్ క్లాస్ అయిన ముహూర్తం. ఏం చేసుకుంటా? ఫస్ట్ క్లాస్ అయిన ముహూర్తం అయితే భగవత్ స్మరణం లేదు, ఏం చేసుకుంటాం? అందువల్ల ఇది వారు చెప్పారు. అలాగే మంగళం అనేది ఎవరికి కలుగుతుందండి? మంగళం అనేది ఎవరికి పడితే వాళ్ళకి కరగదు. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనో హరి. ఆరంభం ఏంటి? లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ.
లాభం వారికే వస్తుంది, జయం వారికే వస్తుంది, పరాభవం వారికి రమ్మన్నా రాదు. ఎవరండి ఈ సంగతంతా? ఏషాం హృదయే ప్రతిష్ఠిత, ఎవరి హృదయంలో భగవంతుడు ప్రతిష్ఠితుడై ఉన్నాడో. ఏమండి, ఎవరి హృదయంలో ప్రతిష్ఠితుగా లేడు సరే? సర్వేషామేవ భూతానాం హృద్దేశేర్జున తిష్టతి అని చెప్తూ ఉంటే ఎవడి హృదయంలో ప్రతిష్ఠితుగా లేడన్నాడు. ప్రతిష్ఠితుడిగా ఉన్నాడు అనే విషయాన్ని ఎవడు గుర్తించాడు? వాడి హృదయంలో ప్రతిష్ఠితుగా ఉన్నాడు. ఎవడు గుర్తించలేదో అందువల్ల లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషాం హృదయే అని అన్వయం చేసుకోవాలి. ఇందీవరశ్యామ హృదయే సుప్రతిష్ఠిత. ఎవరికడైతే ఆయన హృదయంలో ఉన్నాడు, హృదయస్థో జనార్దన, ఆయన హృదయంలో ఉండాలి. అంటే హృదయంలో ఎప్పుడూ జనార్దన చింతన ఉండాలి, వాసుదేవ చింతన ఉండాలి. ఉంటే వాడికి ఎప్పుడూ లాభమే, వాడికి లాభంలో ఇంకా ఏం తక్కువ లేదు. ఆ వాసుదేవ చింతన తగ్గింది అంతా నష్టమే. వాడు ఎన్ని వ్యాపారాలు ఏం చేయొచ్చు. ఎంతోమంది వాళ్ళ రోజున వ్యాపారాలు చేస్తూనే ఏమీ లేదండి అనేవాళ్ళు. తినేదంతా తింటూనే ఉంటారు, నీరసంగా ఉంటారు కొంతమంది. అదే రకంగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తారు, లాభాలు లేవని ఏడుస్తూ ఉంటారు. అలా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళకి పరాభవం అనేది ఎప్పుడూ జరగనేది. నవాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్. నవాసుదేవ భక్తానాం అంటే భక్తి శబ్దానికి అర్థమేమిటి? అయ్యా నేను వాసుదేవ భక్తుడినండి, ఎందుకంటే నేను వాసుదేవ సంఘంలో నెంబర్ని. నేను నెంబర్ అయితే భక్తుడు అవుతావా ఏమిటి? భక్తుడు కావాలంటే ఎవడు భక్తుడు? భక్తి శబ్దానికి ఆచార్యుల వారు స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే, స్వాత్మతత్వానుసంధానం భక్తిరిత్యపరే జగుహు అని ఆయన 2 మాటలు రాశారు. భక్తి అనే దానికి అర్థము కొంతమంది స్వాత్మతత్వానుసంధానం అంటారండి, స్వస్వరూపానుసంధానం అంటారు, కొంతమంది స్వాత్మతత్వానుసంధానం అంటారు. ఏమిటి రెండిటిలో తేడా ఏమిటండి? స్వస్వరూపం అంటే ఏమిటి, స్వాత్మతత్వం అంటే ఏమిటి? అంటే ఈయన ఏం చెప్పారంటే స్వస్వరూపాన్ని అనుసంధానం చేయవచ్చు, కానీ జగన్మిథ్యాత్వాన్ని అనుసంధానం చేయడు ఒకడు. జగత్తు సత్యమే, బ్రహ్మ సత్యమే. ఎందుకంటే సత్యమైన బ్రహ్మ నుండి వచ్చిన ప్రపంచం సత్యమే, బ్రహ్మ సత్యమే. 2 సత్యంగా ఉండడం మీకేం నష్టం? దీన్ని మిథ్యానాలే కసి మీకెందుకు? అందువల్ల ప్రపంచము సత్యమే, బ్రహ్మ సత్యమే అనేవాళ్ళు సాంఖ్యులు మొదలగు వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన చైతన్య ప్రభుదేవులు వీళ్ళందరూ కూడా అలాగే అంటారు. వల్లభాచార్యులు వీళ్ళందరూ కూడా జగత్తు కూడా సత్యమే. ఎందుకంటే జగత్ అసత్యం అంటే ఇప్పుడు వాళ్ళ భయం ఏంటంటే మందిరంలో ఉండేటువంటి పెద్ద పెద్ద శ్రీ విగ్రహాలన్నీ ప్రపంచంలో ఉన్నవే, అవన్నీ కూడా మిథ్యైపోతాయి. వాటిని మిథ్య అనడం వాళ్ళకి ఇష్టం లేదు. అందువల్ల జగత్తు కూడా సత్యం. అందువల్ల జగన్మిథ్యాత్వాన్ని గుర్తించకుండా స్వస్వరూపానుసంధానం చేస్తే భక్తి అని అంటున్నారు. కానీ అది అద్వైతులకి ఇష్టం కాదు, అది సాంఖ్యాభిమతమైనటువంటి. సాంఖ్యులు కూడా ఇలాగే చెప్తారు. అంటే అందువల్ల అపరే జగుహు అనే దాంట్లో స్వాత్మతత్వానుసంధానం, ఆత్మనహాయత్తత్వం, ఆత్మనోహోయత్తత్వం, స్వాత్మతత్వం అనే దానికి ఆత్మనోహోయత్తత్వం. ఆత్మనోహం అంటే 2, జీవాత్మ పరమాత్మనోహం అంటే తత్వం శబ్ద ప్రతిపాద్యో. తత్వం శబ్దములతో దేన్ని ప్రతిపాదన చేస్తున్నామో తత్వమర్థమైంది. ఆ ప్రతిపాదన చేసే తత్వం వాస్తవమైంది ఏదైతే ఉందో దాన్ని అనుసంధానం చేసేవారంటే జగన్మిథ్యాత్వపూర్వక బ్రహ్మసత్యత్వ జ్ఞానం అక్కడ వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు భక్తి అనేదానికి మళ్ళీ ఇక్కడ వచ్చి తిప్పాడు దీన్ని. ఇప్పుడు ఇవాళ ఇస్కాన్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఏమిటి మనకు అనేది? మీరు భక్తి చేయండి సులభం. ఈ వేదాంత జ్ఞానంతో మీకు వచ్చేదేం కాదు. వైరాగ్యం ఇప్పుడు ఎన్నాళ్ళు ఉన్నారు, రాదు. ఇదంతా మీకు అనవసరం అని వాళ్ళు చెప్పినందువలన మన వేదాంతం వ్యర్థంగా పోతుందా ఏమిటి? అందువల్ల దీనికి భక్తి అనే శబ్దానికి వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో, ఏదో కాసేపు రోడ్డు మీద గంతులు వేసేసి, కాసేపు హోటల్లో వెళ్ళి భోజనం చేసి, కాసేపు లాడ్జీల్లో పడుకుంటే ఇదే భక్తి అనుకుంటున్నారు.
మెళ్ళో ఒక మాల వేసుకుంటే, నెత్తి మీద ఒక నామం పెట్టుకుంటే కనిపించిన ప్రతి వాడికి రాధే రాధే అంటే భక్తి. ఇది భక్తి అని ఎవరు చెప్పారు మనకి? ఎక్కడైనా ఏ శాస్త్రమేదో చెప్పిందే? శ్రీమద్ భాగవతంలో కానివ్వండి, అథవా శాండిల్య భక్తి సూత్రములు, నారద భక్తి సూత్రములు, వాటిల్లో దీన్ని భక్తిగా చెప్పలేదు. అందువల్ల ఆచార్యులు వారు భక్తిని కూడా ముక్తికి సాధనంగా తీశారు. అందువల్ల ఆయన ఏమన్నారు, సాధన చేసే సంపత్తి చెప్పే సమయంలో భక్తిని గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. ఈయన భక్తిని గురించి ఎక్కడో ఆయన ప్రవచనంలో అప్రసక్త ప్రవచనం ఎక్కడా ఉండదు, చాలా జాగ్రత్తగా చేస్తారు ఆయన. ఎక్కడైతే సాధన చేసే సంపత్తి చెప్తున్నారో అక్కడ భక్తిని గురించి మాట్లాడారు ఆయన వివేక చూడమల్లో. అక్కడ భక్తిని గురించి మాట్లాడడానికి కారణమే వచ్చింది, ఏమంటే మీరు వివేకం చెప్పారు, వైరాగ్యం చెప్పారు, శమనమాద సంపత్తి చెప్పారు, తర్వాత మీకు ముముక్షుత్వం చెప్పారు, బాగానే ఉంది. శ్వేతాశ్వతలో మాట ఉంది, యస్య దేవే పరాభక్తులు యథాదేవే యథాగరో తస్యైతే కథితాశ్రద్ధ ప్రకాశంతే మహాత్మ అని భక్తిని కూడా ముక్తికి సాధనంగా చెప్పారు. మరి మీరు దాన్ని చెప్పలేదేమంటే, అని చెప్తున్నాను ఆయన అని వెంటనే అక్కడ భక్తిని చెప్పారు. ఆ భక్తిని చెప్తూ మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. ఈ 4 సంపత్తులు ఎలా ఉన్నా కూడా భక్తి ఉంటే చాలు. కానీ ఆ భక్తి అంటే ఏమిటి అని అంటే దానికి నిర్వచనం చేశారు. అందువల్ల మనకు కావాల్సింది అంటే వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిదంటే, మేమందరం వాసుదేవ భక్తి అనేటువంటి దీంట్లో ఉన్నాము, ట్రస్ట్లో ఉన్నామంటే అదేం కావు, అవి కాదు భక్తులు. బయటకు చెప్పుకునేటి భక్తులు కావు. ప్రభుదత్త బ్రహ్మచారి గారిని నేను చూశాను. నేను చూసినప్పుడు సమయంలో ఆయనకి 95 ఏళ్ళు ఉన్నాయి. 95 ఏళ్ళ వయస్సులో ఆయన బ్రహ్మచారి, చివరిదాకా బ్రహ్మచారి ఆయన. ఆ వయస్సులో ఇద్దరు పట్టుకుని లేపితే లేచి అర్ఘ్యప్రదానం చేసి, సంధ్యావందనం సమిధాదానం చేసి, అగ్నిగారం చేసి, ఇంత భస్మ పెట్టుకుని సాలగ్రామాలకు పూజ చేసి జన్మంతా పాలు తాగే ఉన్నాడు ఆయన. జన్మ మొత్తం గంగ నీళ్లు తాగాడు, ఇంకో నీళ్ళు తాగలేదు జన్మంతా. ఆయన దేశమంతా పర్యటన చేసేవాడు. ఎక్కడికి వెళ్తే పీపాల్లో నీళ్ళు వచ్చేవి, గంగ నీళ్ళే ఆయన తాగడం, ఇంకో నీళ్ళు తాగలేదు. ఒకసారి నర్మదా పరిక్రమ చేసేటప్పుడు మొట్టమొదటి 3-4 రోజులు ఆయన గంగ నీళ్ళు తాగితే, ఒక రోజున గంగమ్మ దర్శనం అయ్యి, ఎరా నా నీళ్ళు పుచ్చుకోవాలి, మా పొరపాటు అయిపోయింది అని ఆ పరిక్రమ చేసిన రోజులు మాత్రం నర్మదా నీళ్ళు పుచ్చుకున్నాడు ఆయన. మళ్ళా తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ గంగ నీళ్ళు. వాళ్ళు వాసుదేవ భక్తులు. ఆయన శిష్యులే మనకి ఆంధ్రదేశంలో కూడా ఉండేవారు. వారి పేరు ఒక అవధూత రఘోరదాసు గారని మేము అంటూ ఉండేవారు. వారి పేరు ఏదో ఉండేది, తెనాల్లో ఉండేవారు, ఎక్కువగా వస్తూ ఉండేవారు. ఈ కొల్లూరు అంతా బాగా తిరుగుతూ ఉండేవారు రఘోరదాసు గారు. ఆయన చాలా పెద్ద, ఆయన వచ్చిన విధానం వేరు, ఆయన జీవన స్టైల్ వేరు. కానీ దాని తర్వాత చాలా పరిపక్వ స్థితి ప్రభుదత్త బ్రహ్మచారి గారి శిష్యులే. ఆయనతో కూడా మనకి ఒక ఆయన ఉండేవాడు, శ్రీరామ శరణ్ అనే ఒక ఆయన ఉండేవారు. వారు కూడా చాలా గొప్ప సాధకులు. వాళ్ళకి వేరే ఏ పనులు లేవు, 24 గంటలు ఆత్మచింతన, ఆత్మభజన. బుద్ధాం వారిది, శ్రీరామ శరణ్ వారిది బుద్ధాం. వారి పేరు కూడా ఎదుగుతుంది. వారు చాలా పుస్తకాలు రాశారు. మన ప్రభుదత్త బ్రహ్మచారి గారు శ్రీమద్ భాగవతానికి 108 భాగాల్లో, సుమారుగా 120 భాగాల్లో కూడా ఆయన భాగవత కథలు రాశారు. దీని అంతటినీ ఈయన శ్రీరామ శరణ్ గారు పూర్తిగా తెలుగులోకి అనువాదం చేశారు. ఆయన అనువాదం చేస్తే మన దారిద్ర్యం వల్ల ఒకళ్ళు 10 పుస్తకాలు వేశారు, ఒకళ్ళు 10 పుస్తకాలు వేశారు, ఒకళ్ళు 10 పుస్తకాలు వేశారు. అక్కడ దొరికేవి ఇక్కడ దొరకవు, ఇక్కడ దొరికేవి అక్కడ దొరకవు, మొత్తం ఏవి దొరకనగా చాలా కష్టపడి కూడా ఇప్పుడు పూర్తిగా దొరకట్లేదు. ఇంకా ఎవరో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, అంతంత పని చేశారు. వాళ్ళు భక్తులు అని చెప్పుకోదానికి వాళ్ళు మనం చూసిన వాళ్ళలో ఇప్పట్లో ఇంకా ఇంతకుముందు మహాభక్తులు అనేక మంది ఉన్నారు. అత
మనకి తేలిన సారాంశం ఏంటంటే దీనివల్ల ఎప్పుడైతే కర్మానుష్ఠానాన్ని తాను భగవత్ అర్పణ బుద్ధ్యా కర్మయోగంగా చేస్తారో అప్పుడు భగవంతుడు ప్రసన్నుడై తనకు ఒక గురువుని పంపించి గురువు ద్వారా తాను తన దగ్గరికి తీసుకుని తన సాయుధ్యాన్ని ప్రసాదించి వాడిని ముక్తి పొందించి ఇవన్నీ కూడా వారు చేస్తారు. అందువల్ల హత్యాది పాపశమని ఆచార్యుల వారు హత్య అనేది బ్రహ్మహత్య ఆది, బ్రహ్మహత్య మొదలుకున్నవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా తథా పాపాని శమయతీతి, పాపముని శమింపజేస్తుంది కాబట్టి ఆమెకు హత్యాది పాపశమని అని పేరు. దానికి ప్రమాణం హరిర్హరతి చిత్తార దుష్టచిత్తైరపి స్మృత అనిచ్ఛయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావక. నేను ఇవాళ ఈ నామాన్ని ఇంతగా తీసుకోవాల్సిన అవసరం నాకేమొచ్చిందంటే హరిర్హరతి పాపాని అనేటువంటి వచనం ఇది ఈయన ఇక్కడ కోట్ చేయడం అనేది ఉంది చాలా పెద్ద విషయం అది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ సాధారణంగా పౌరాణికులందరూ ఏం చేస్తారంటే అయ్యా మీరు ఏం చేస్తున్నా సరే అన్య దృష్టిలో ఉన్నా సరే హరిహరతి చెత్తాడు దుష్టచిత్తైర విస్మృత, మీకు తెలియకుండా హరి అన్నప్పటికీ కూడా మీకు నిశ్చయంగా జ్ఞానం కలిగి తీరుతుంది, మీకు నిశ్చయంగా పాపాలు పోతాయి. ఇదే వ్యాఖ్యానం. నేను కూడా ఒక్కోసారి అలా చేస్తూ ఉంటాం. కానీ ఆచార్యుల వారు ఇక్కడ దీన్ని ఎప్పుడైతే కోట్ చేశారో జాగ్రత్తగా చేయాలి, లేకపోతే లాభం లేదు. లేకపోతే ఇక్కడ ఆయన ఇతి వచనాత్ పాపాని శమయతి, ఈ వచనం వల్ల పాపాని శమయతి అంటే ఈ వచనం ఏం చెప్తున్నది దానికి ఇది తీసుకురావడానికి ఇవన్నీ చూసుకోవాల్సింది. చూసుకుంటే చాలా అద్భుతమైనటువంటి మార్గాన్ని ఆచార్యులు వారు వేశారని తెలిసింది. అందువల్ల ఆచార్యులు వారు భాగవతానికి వ్యాఖ్యానం చేయడం ఆరంభిస్తే ఎలా ఉండేదాని. ఇప్పుడు ఈయన హరిహరతి పాప నేను భాగవతాన్నే కదండి తీసింది, ఇది భాగవతంలో ఉన్న వచనం. కానీ మన వాళ్ళు చాలామంది శంకరాచార్యులు భాగవతాన్ని ఎక్కడా స్పృశించలేదు అని అనవసరంగా ఏదో మాటలు అంటూ ఉంటారు. దుష్టచిత్తే ఇలా చాలా చోట్ల ఆయన తీసినవి ఉన్నాయి. హత్యాది పాపశమని హరిదశ్వాది సేవిత. ఇప్పుడు ఈమె హరిదశ్వాది సేవిత. హరిదశ్వ అంటే ఒక హరితవర్ణంలో ఉండేటువంటి అశ్వం కలవాడు ఇంద్రుడు. ఇంద్రుడి అశ్వానికి కలర్ కొంచెం పచ్చగా ఉంటుంది. పచ్చగా అంటే పసుపచ్చ అని అర్థం కాదు, అదేదో ఒక పచ్చ. అనేక పచ్చలు ఉన్నాయి, ఆకుపచ్చ వేరు, పసుపచ్చ వేరు. ఇక ఆడవాళ్ళని అడిగితే పచ్చల్లో ఒక 1000 రకాలు చెప్తారు. అవన్నీ మనకి తెలియవు. మొత్తం హరిదశ్వం దానికి పేరు. శుక్ల అశ్వాహరిత సూర్యస్య చంద్ర ఏదగ్వారుమాద్యాస అని మనకు కూడా వేదంలో ఏ ఏ వర్ణములు కలిగినటువంటి ఉన్నాయి. దాంట్లో హరిత కూడా ఉంటుంది, హరిత్ కూడా ఉంటుంది. అందువల్ల హరిదశ్వుడు అంటే ఇంద్రుడు అని అర్థం. హరిద్వర్ణ అంటే ఇది మరకతల్లాగా ఉండే రంగుగా హరితం అని చెప్పారు ఆచార్య వారు. ఇది తక్కువడు కాదు. మరకతాన్ని మనం నిజంగా పచ్చలనే అంటాం, కానీ అవి చూడ్డానికి కొంచెం నిలుపుగా కూడా ఉంటాయి. ఇవి మరకతం మీరు బాగా చూసి ఉంటే మరకతం దానికి పేరే పచ్చని కదా పేరు. మన తెలుగులో మనం దాన్ని వాడేటప్పుడు ఇవి పచ్చలండి అంటారు. అంటే అవి మరకతాన్ని పచ్చలండి. అది పసుపు మాత్రం కాదు, అది ఒక వర్ణం. అది కూడా ఇప్పుడు అలా చెప్పినట్లయితే మన కృష్ణుడు కూడా చక్కగా పచ్చటి వర్ణం అనొచ్చు. మనం మేలుం లాంటి బంగారపు వర్ణాన్ని పచ్చాలంటాం. మనం లోకంలో అనేది వాళ్ళు చాలా పచ్చని వారంటే పసుపు పచ్చగా మనుషులే ఉండరు, ఆకుపచ్చగాను మనుషులు ఉండరు. మనుషులు మేలం బంగారం రూపంలో ఉంటారు. ఎందుకంటే పచ్చటి వారు కూడా పసుపు రాసుకుంటే కొట్టొచ్చినట్టు పసుపు తెలుస్తూ ఉంటుంది. అంటే ఆ పసుపు వర్ణం వేరు, వీళ్ళ వర్ణం వేరు అని అర్థం. ఆకుపచ్చ అసలు కానే కాదు. అందువల్ల ఇక్కడ
హరిదశ్వాద సేవిత అన్నప్పుడు మరకత ఇవ, ఆ మరకత వర్ణంలాగా ఉండేది ఏదో అటువంటి అశ్వం ఏ ఇంద్రుడికి ఉందో ఆయనకి హరిదశ్వుడు అని పేరు. హరిదశ్వుడు అంటే ఇప్పుడు ఇంద్రాదులు, అష్టదిక్పాలకులు, ఇంకా లోకపాలకులని నలుగురు ఉంటారు. దుర్గా, గణపతి, క్షేత్రపాలక, వాస్తుపురుషులు వాళ్ళందరూ ఉంటారు లోకపాలకులు. ఈ దిక్పాలకులు, లోకపాలకులు, ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో అందరూ ఆమెను సేవిస్తారు. హరిదశ్వాది సేవిత దిక్పతీనాంతై సేవిత చరణారవింద సన్నిధి కింకరతయా ఆశ్రిత. సేవిత అంటే ఏమిటి అర్థం? సేవించారు అంటే సరిపోలా, ఆమె చరణారవిందముల దగ్గర నుంచుని అమ్మా ఏమిటి ఆదేశం, ఏమిటి ఆదేశం, ఏమిటి ఆదేశం అని అనుక్షణం కింకరవత్ కింకరతయా ఆశ్రిత అలా ఉంటారు వాళ్ళు. హరిదశ్వాది సేవిత. ఓం హరిదశ్వాది సేవితాయై నమః. హస్తికృత్తి ప్రియాంగనా, హస్తికృత్తి ప్రియాంగనా. ఏ వ్యక్తికి ఒక గుడ్డ చాలా బాగా నచ్చుతుంది, ఎవరికైనా పల్సటి గుడ్డలు నచ్చుతాయి, చాలా మెత్తగా ఉండే గుడ్డలు నచ్చుతాయి. ఈయనకి ఏమిటో, ఈయన టేస్ట్ ఏమిటో మనకి తెలియదు. ఈయనకి ఏనుగు చర్మం బాగా నచ్చుతుందంట. అది కూడా ఎండిపోయిన చర్మం, అది ముడవడానికి వీల్లేదు. దానిపైన ఈయన అనేక పావుల్ని బెల్ట్ పెట్టి కట్టుకోవాలి. కట్టుకుంటే మాత్రం నిలుస్తుంది. అది ఏమన్నా గుడ్డలాగా గోచి పెట్టుకోవడానికి వచ్చేది అయి ఉన్నది, దాన్ని చుట్టుకుని కూర్చోవాలి. హస్తికృత్తి అది దాని మీద చాలా ప్రీతి టైంకి. హస్తికృత్తి ప్రియుడిని ఎవడైనా వచ్చి హస్తికృత్తి ఇస్తే చాలా మంచి మనిషి. ఏమిటండి ఇది? ఇంత ముద్దు గుడ్డని, ఒంటికి మీద నిలవని గుడ్డను ఇంత బెల్ట్ పెట్టి కట్టినా కూడా ఈ పావుల శరీరాన్ని ఇటు కదులుస్తూనే ఉంటాయి. ఇంత మధ్యలో మహావిష్ణువు ఏదో తొంగి చూసిపోతూ ఉంటాడు. మహావిష్ణువు తొంగి చూసిపోస్తే పెద్ద భయం ఏమిటని ఈయన దిగంబరుడైపోతాడు. ఎందుకని ఆయన వచ్చేప్పుడు ఏం వాహనం మీద వస్తాడు? గరుడ వాహనం మీద వస్తే ఈ పావులన్నీ ఉంటాయా ఏమిటి? ఎక్కడో అక్కడ పోయినాయి. ఈ హస్తికృత్యమో ఈ శరీరం మీద ఉండదు. ఇది ఎలా నిలుస్తుందండి? ఇదేమన్నా ముడివేయడానికి వస్తుందా? వనవాస సమయంలో రాముడికి వల్కలాలు ఇచ్చారు. ఆయన మరి ఏదో అలవాటు ఉన్నవాళ్ళలాగా 2 నిమిషాల్లో టకటగా కట్టుకుని వచ్చేసాడు. తర్వాత కైకేయి మంది సీతమ్మకు కూడా ఇవ్వాలండి. సీతమ్మ చేతులు పెట్టారు. ఆమె దిక్కులు చూస్తాడు, ఇది ఎలా కట్టుకుంటారు? ఆమెకు ఎప్పుడు అలవాట్లేదే. ఏదో ఈయన ఇటువంటి దూపి వచ్చేసాడు. మరి ఆమె ఆడమనిషి ఎలా కట్టుకుంది అంటే, ఇప్పుడు ఆ ముఖం చూసి రామచంద్రుడు ఇదిగో ఎలా కట్టుకోవాలో నేను చూపిస్తానని ఏదో ఆరంభించబోయినాడు. ఇంతలో వశిష్ఠుడు కోపం వచ్చింది. అసలు ఆమె వల్కల వస్త్రధారణం చెయ్యదు. ఎందుకంటే నీ వరంలో రావణుడి గురించి అడిగావు తప్ప సీతని గురించి అడగలేదు. ఆమెకు వల్కల వస్త్రధారణం ఏమిటి లాభం? ఎందువల్ల చేయాలమే? వెంటనే దశరథుడు కూడా నిజమయ్యా వశిష్ఠుడు అని చెప్పాడు. కైకయమ్మని తెగ తిట్టేశాడు. అంటూ ఒక మాట అన్నాడు వశిష్ఠుడు, ఇప్పుడు ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను. ఈ రాజ్యానికి సీతమ్మను మహారాణిని చేస్తాను నేను. ఎవరు వస్తారు రండి అంటే కైకమ్మ భయపడింది. నిజంగా అలాగే చేస్తే ఇప్పుడు ఏం చేయాలి? నిజంగా అలా చేస్తే ఇప్పుడు మనం ఏమైపోవాలి? ఆమెకి భయం వేసింది. అప్పుడు వనవాసం హి సంఖ్యాయ వాసాన్య ఆభరణాని చ, మొత్తం వనవాసంలో 14 సంవత్సరములలో ఎన్ని అధిక మాసాలు వచ్చినాయి, ఎన్ని వచ్చినాయని లెక్కపెట్టి రోజుకి ప్రాతకాలానికి ఒక వస్త్రం, మధ్యాహ్న కాలానికి వస్త్రం, రాత్రికాలానికి వస్త్రం అని ఇన్ని లెక్కపెట్టి ఇన్ని వస్త్రాలు, ఇన్ని ఆభూషణాలు ఇచ్చి పంపించారట.
వనవాసం హి సంఖ్యాయ వాసాన్య ఆభరణాని చ భర్తారమనుగచ్చంత్యై సీతాయై శ్వశురో దదౌ. ఆ భర్తను వెనువెంట వెళ్ళేటువంటి సీతమ్మకు ఇంత ఇచ్చి పంపించారు. తర్వాత సీతమ్మ కూడా అది వాళ్ళకి పంచిపెట్టి తన ఉత్తర చేతులతో వెళ్ళింది. తను కూడా వక్రధారణం చేసి వెళ్ళింది. తనకి ధర్మం ఏంటంటే వీళ్ళకి యద్యపి వీళ్ళకి నియమం లేదు, కానీ భర్త ఎలా ఉంటాడో ఆమె కూడా అలాగే ఉండాలనే నియమంతో ఈ కూడా అవి కట్టుకుని వెళ్ళింది. పిన్నికి విడిచిపెట్టింది. అంటే అక్కడ వశిష్ఠుడు ఇంతటి జ్ఞాని, వశిష్ఠుడు ఎంతటి జ్ఞాని అని కూడా సీతమ్మని అనే వాటికి ఆయన రాముడు కట్టుకున్నాడు, సీతమ్మకు కట్టడానికి వీల్లేదని ఒకే విధించున్నాడు. అందువల్ల చరణారవింద సన్నిధి కింకరతయా ఆశ్రిత హస్తికృత్తి ప్రియాంగన. దీనికి మధ్యలో ఇంకో నామం ఉన్నదే, హస్తి కుంభోత్తుంగకుచ, దాని తర్వాత హస్తికృత్తి ప్రియాంగన. సరే, ఇప్పుడు మనకి ఓం హరిదశ్వాది సేవితాయై నమః అయిపోయింది. హస్తి కుంభోత్తుంగకుచ అని చెప్పుకోవాలి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్.